ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక సిద్ధంగా ఉంది. తెలుగు కమెంటరీ ఇలా కూడా చేయొచ్చు అన్న థాట్ అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఈ ఐడియా వచ్చింది. ఈ డైలాగ్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి, ఇట్లా ఎంటర్టైనింగ్ గా చేయాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? సచిన్ ఏ రోజు ఏ మ్యాచ్ లో ఎంత కొట్టాడు, ఎన్ని బాల్స్ లో కొట్టాడు, స్ట్రైక్ రేట్ సహా అందరికి బట్టి తెలుసు. ఇంకా అదే చెప్తే కొత్తగా ఉంటుందని చెప్పి. అంటే చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు. దాని రీజన్ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ క్లబ్ సరిగ్గా లేదు, ఇక్కడ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉన్నాయి ఇప్పటి వరకు. అది నిజమేనా? అదేమన్నా రీజన్ అవ్వచ్చు? అదొక్కటే రీజన్ అని అనుకోను. మీరు కమెంటరీలో స్టార్ట్ చేసినప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఇప్పటి వరకు ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది? నేను ఒక పార్ట్ టైం ఆర్జేగా చేసేవాడిని రెయిన్బో ఎఫ్ఎంలో 101.9. ఆర్సీబీని ఎందుకు ట్రోల్ చేస్తూ ఉంటారు మీరు సోషల్ మీడియా? అసలు ట్రోల్ చేయరు. అయ్యో 280 కూడా దాటనే. ప్యాట్ కమిన్స్ ని 20.5 lakhs పెట్టి 20.5 CR పెట్టి కొన్నారు. విరాట్ కోహ్లీకి 17 lakhs 17 crores ఇస్తున్నారు. వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అని చెప్పి అది ట్రోలింగ్, అది కంపారిజన్. అది రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయినప్పుడు అట్లాంటి వీడియోస్ చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? సడన్ గా రోహిత్ శర్మ కెప్టెన్ కాదు, మేమే మార్చేస్తున్నాం, తీసి పక్కన పెట్టారు. ఆ తీసి పక్కన పెట్టిన విధానం ఎవరికి నచ్చలేదు. హార్దిక్ పాండ్యాని ఎప్పుడు కూడా నేను ఎక్కడ వేలెత్తి చూపించలేదు. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అది. కానీ జనాలు అందరూ పడేది మటుకు హార్దిక్ పాండ్యా మీద. హార్దిక్ పాండ్యా మీద ఉన్న నెగిటివిటీ, మీకు రోహిత్ శర్మ మీద ఉన్న ఇష్టం, ఇవంతా రిఫరెన్సెస్ అంతా మైండ్ లో ఉండి మీరు ముంబైకి కమెంటరీ చెప్పేటప్పుడు ఏదైనా రిఫరెన్సెస్ వల్ల కమెంటరీ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎంఐ టీమ్ ఫ్యాన్స్ ఎలా అయిపోయారంటే ఈ సీజన్ రోహిత్ శర్మ కొట్టాలి, ఎంఐ ఓడిపోవాలి. అక్కడ మ్యాచ్ లో ధోని ఉన్నా లేకపోయినా, అక్కడ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్నా జరగకపోయినా ప్రతి మ్యాచ్ లో ధోని రిఫరెన్స్ తీసుకొస్తూ ఉంటారు. ఎందుకు? ఇప్పుడు ధోని కూడా ఈ బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో ఆర్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్, బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో వీళ్ళే టాప్ హీరోలు ప్రస్తుతానికి. అండ్ చాలా మంది ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కూడా చూస్తున్న ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్స్ లేరు, ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్స్ ఓన్ టీమ్సే సపోర్ట్ చేయట్లేదు ఎవరు అని చెప్పి చాలా మీమ్స్ అవి చూస్తూ ఉన్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సీజన్ మారింది ధనుష్, జెన్యున్ గా ఈ సీజన్ ఐ థింక్ సపోర్ట్ పెరిగింది. నిన్న కూడా స్టేడియంకి వెళ్ళినప్పుడు ఈవెన్ భువనేశ్వర్ ని కూడా బౌలింగ్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, 1 hour 2 hours కి అలా కూర్చోబెట్టేస్తున్నారు. అది అండ్ కమెంటరీ బాక్స్ నుంచి ఆన్ గ్రౌండ్ హోస్టింగ్, ఈ చేంజ్ ఎప్పుడు? ఈ చేంజ్ యాక్చువల్లీ ఇన్ని ఇయర్స్ మ్యాచ్ చూస్తున్నారు కాబట్టి ఆర్సీబీకి ఎక్కడ మైనస్ అవుతుంది అనుకోవచ్చు? కర్నూలు చావుకి 1000 కారణాలు అంటారు కదా, వీళ్ళకి ఫస్ట్ ఆప్షన్ లో మొదలవుతుంది. వరల్డ్ కప్ కోసం ఆడుతున్న టీం కోసం కాదు, ఎక్కువ బాల్స్ అని వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక టాపిక్ నడుస్తుంది. సెంచరీ చేసినా కూడా 71 balls. ఆ స్ట్రైక్ రేట్ ఎప్పుడు కూడా క్వశ్చన్ గా మారుతూ ఉంటుంది. కౌశిక్ ది కామెంటేటర్ గురించి కామెంట్లు ఇవ్వండి, కాంప్లిమెంట్లు ఇవ్వండి. కౌశిక్ ఎవడో మీకు తెలియదు. సో పర్సనల్ గా ఏదో తిట్టుకుంటూ పోతా అంటే. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ కామెంటేటర్ అని చెప్పాలా, క్రికెటర్ అని చెప్పాలా, లేకపోతే ఆర్టిస్ట్ అని చెప్పాలా, హోస్ట్ అని చెప్పాలా, ఇవన్నిట్లో ఆల్ ఇన్ వన్గా లాస్ట్ ఒక 3 seasons నుంచి బాగా పాపులర్ అయ్యారనమాట. అప్పటి నుంచి కంటిన్యూస్గా కామెంటరీ చెప్పుకుంటూ, అంటే ఒక తెలుగు రీజనల్ లాంగ్వేజ్ని ఇంతమంది ఇష్టపడతా అటు ఇంగ్లీష్ని కూడా పక్కన పెట్టేసి తెలుగులో ఒక పక్కన ఎంటర్టైన్ అవుతూ కామెంటరీ చూస్తూ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నారంటే దానికి రీజన్స్ మన తెలుగు కామెంటేటర్స్. అందులో ఒకళ్ళు ఎన్సి కౌశిక్ గారు. పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంటా, అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. అటు పాజిటివ్గా ఇటు నెగిటివ్గా సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉన్నారు. ఆయనతో మాట్లాడేసి ఈరోజు మనకి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు తెలుసు ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ ధనుష్, థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రడక్షన్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్వైట్ చేసిన వెంటనే మీరు నో అని చెప్పకుండా, ఇప్పుడు అని చెప్పకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు. బేసిక్గా నేను అడుగుదాం అనుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగు కమెంటరీ అని చెప్పి అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు ఒక యాడ్ చేసిన తర్వాత తెలుగులో అసలైన మజా తెలుగులో చూద్దామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, తెలుగులో కమెంటరీ ఏంట్రా, ఎవడు చూస్తాడు అసలు ఏంటి, ఇది ఒక డౌట్ ఉండిపోయింది. అంటే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, ప్రాపర్గా మక్కి దించి మనం ఇక్కడ చెప్పామంటే మన వాళ్ళు చూడరు. తెలుగు కమెంటరీ ఇలా కూడా చేయొచ్చు అన్న థాట్ అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కామెంటేటర్ నుంచి, అంటే ప్రీవియస్గా మీ ముందు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే మీరే ఒక థాట్ పెట్టుకుని మీ సైడ్ నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకుని అట్లా స్టార్ట్ చేసి అసలు ఏం జరిగింది? ఓకే, దీనికి హిస్టరీ ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్లో మాత్రమే కామెంటరీ ఉండేది, మీకు తెలిసిన విషయంగా. తర్వాత ఐ థింక్ 2011 ఆ ప్రాంతంలో హిందీలో స్టార్ట్ చేశారు.
హిందీలో స్టార్ట్ చేసినప్పుడు కూడా అందరూ అనుకుని హిందీలో ఎలా చెప్పాలని. స్పోర్టే ఇంగ్లీష్ స్పోర్ట్ కదా, అన్ని ఇంగ్లీష్ పదాలే ఉంటాయి దాంట్లో. ఫీల్డింగ్ పొజిషన్ నుంచి షాట్ ఆడిన దానిక మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఏ భాషలో చెప్పినా కూడా ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోదు. హిందీ కూడా జనాలకి అర్థం కావడానికి, నచ్చడానికి, ఇష్టపడడానికి ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. అలాగే తెలుగులో 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దానికంటే ముందర ఐ థింక్ సోనీలో చేసేవాళ్ళు, కాకపోతే స్పెసిఫిక్గా డెడికేటెడ్ ఛానల్ అంటూ లేదు అప్పుడు. 2018లో అప్పుడు కూడా స్పోర్ట్స్ ఛానల్ లేదు, స్టార్మా గోల్డ్లో స్టార్ట్ చేశారు. తర్వాత 2019లో స్పోర్ట్స్ ఛానల్ 24/7 తెలుగు ఛానల్లో లాంచ్ చేశారు. సో ఈ ఐడియా వచ్చింది స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకి. సో క్రెడిట్ టు దెమ్ ఫర్ దాట్. రీజనల్లో కూడా తీసుకెళ్దాం ప్రతి స్పోర్ట్ని అని. అది ఇలానే చేయాలా అలానే చేయాలా అంటే ఎవరి దగ్గర ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాడ్ అన్ ఐడియా. అది అట్లా స్టార్ట్ చేశారు. ఓకే ఇలా స్టార్ట్ చేద్దాం అనుకో ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. చేస్తూ 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 కాస్త అర్థమైంది జనాలకి, కొంచెం వినడానికి వినసొంపుగా మారిందేమో, ఇంకా అయింది అనుకోవట్లేదు. బికాస్ చాలామందికి ఇప్పటికి కూడా డిఫాల్ట్ ఇంగ్లీష్లో వినడమే అలవాటు. నేను కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ పెట్టగానే ఇంగ్లీషే వస్తుంది, దాని తర్వాత ఎర్రే తెలుగు మంది కదా అని చెప్పి మారుస్తాం. ఇంట్లో కూడా ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి ఇంట్లో అమ్మ నాన్న తెలుగులో పెట్టి చూస్తారు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి. బట్ లేకపోతే డిఫాల్ట్ ఎవరికైనా ఇంగ్లీషే. బట్ కాలక్రమేణా అది నెమ్మదిగా అలవాటు అవుతుంది. విని 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 అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ గెట్ యూస్ టు ఇట్ టైం పట్టింది, అది అయితే ఫ్యాక్ట్. అది ఇప్పుడు కొంచెం నెమ్మదిగా అలవాటు అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కొంచెం అలవాటు కాదు, ఘోరంగా వైరల్ అవుతుంది కమెంటరీ వీడియోస్. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడల్లా ఏదో ఒక వీడియో, ఒక తెలుగు కమెంటరీ ట్రోల్ అవ్వడమో వైరల్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇనీషియల్గా నేను కూడా తెలుగు కమెంటరీ వచ్చినప్పుడు ఏదో సోచ్ చెప్తున్నారు ఎందుకు, మళ్ళీ ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. ఆబ్వియస్గా అందరికీ ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ పెట్టుకోవడం వన్స్ మీరందరూ కమెంటరీ ఈ తెలుగు సినిమా డైలాగులు అవి ఇవి పట్టాభిషేకం మొదలు పెట్టండి ఇవన్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుగులోనే ఇంట్రెస్టింగ్ ఉంది, సర్లే వాళ్ళు షార్ట్ ఆడతారు మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం ఆ పాయింట్లోకి వచ్చేసింది. సో ఈ డైలాగ్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి, ఇట్లా ఎంటర్టైనింగ్గా చేయాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? సో నాకు స్టార్ట్ చేసినప్పుడు ఇలా చేసేవాడిని కాదు. నేను కూడా నార్మల్గా కొంచెం రిజర్వ్డ్గా చేసేవాడిని, బికాస్ నాకు కాన్ఫిడెన్స్ తక్కువ స్టార్ట్ చేసినప్పుడు. బట్ నెమ్మదిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత సరే అందరిలాగా చేస్తే, ఇప్పుడు అందరు యాంకర్స్లా చేస్తే ధనుష్కి ఎందుకు ఒక స్పెషల్ మెన్షన్ వస్తుంది, మీ యూఎస్పీ మీకు ఉంటుంది. అలా నేను నా యూఎస్పీ ఎలా క్రియేట్ చేసుకొని ఆలోచించా. చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజ్లో ఏ ప్రొఫెసర్ చెప్పింది, టీచర్ చెప్పింది గుర్తుంది అంటే ఎవరైతే ఎంటర్టైనింగ్గా చెప్పేవాళ్ళు, ఎవరైతే కొంచెం హ్యూమన్ మిక్స్ చేసి చెప్పేవాళ్ళో ఆ లెసన్సే గుర్తున్నాయి ఇప్పటికి కూడా, ఆ టీచర్సే ఇప్పటిదాకా గుర్తున్నారు. సో అదే ఫార్ములా ఇక్కడ కూడా వాడదాం అనుకున్నా. అండ్ ఐ థింక్ ఈవెన్చువల్లీ క్రికెట్ ఎంత కాదన్నా ఒక ఎంటర్టైన్మెంటే, స్పోర్టే నిజంగానే. బట్ చూసేది ఎందుకు, ఎంటర్టైన్ అవ్వడానికి. అలాగే సినిమా చూసి ఎంటర్టైన్ అవుతాం, అలాగే క్రికెట్ చూసి కూడా మనం బేసిక్గా యూ హ్యావ్ టు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సీరియస్గా ఏదో నాలెడ్జ్ ఇచ్చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ ఈ స్పోర్ట్ అందరికీ తెలుసు ఇప్పటికే. ప్రతి ఒక్కళ్ళకి రికార్డ్స్ దగ్గర నుంచి సచిన్ ఏ రోజు ఏ మ్యాచ్లో ఎంత కొట్టాడు, ఎన్ని బాల్స్లో కొట్టాడు, స్ట్రైక్ రేట్ సహా అందరికీ బట్టి తెలుసు. షార్ట్స్ కూడా తెలుసు, ఏ షార్ట్స్ ఎక్కడ కొడితే ఏది అన్నీ తెలుసు. ఇంకా అదే చెప్తే కొత్తగా ఉంటుందని చెప్పి నేను వాట్ ఐ థాట్ ఇస్ కొంచెం పాప్ కల్చర్ రెఫరెన్సెస్, మన సినిమా రెఫరెన్సెస్, లేకపోతే మీమ్స్ రెఫరెన్స్లు, లేకపోతే నాకున్న అలవాటు ఏంటంటే నేను ఇంజనీరింగ్ చేశాను కాబట్టి కాస్త ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఏవో ఒకటి ఎవరో అందరికీ ఎలాగో కనెక్ట్ అవ్వాలి కదా అని ఐటీలో పనిచేసా కాబట్టి కాస్త కంట్రోల్ సి కంట్రోల్ వి అనడం, లేకపోతే ఐటీ రెఫరెన్స్లు ఇవ్వడము, ఇలాంటివో తీసుకొస్తే ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుందేమో అన్న ఒక ఎక్స్పెరిమెంట్. అది ఎక్కడో కాస్త పనిచేసినట్టుంది. కానీ ఎక్కడ ఎవరు అలా పట్టాభిషేకం కైండ్ ఆఫ్ కమెంటరీ ఎవరు చెప్పినా కూడా కౌశిక్కేనేమో అని అందరూ అనుకోవడం, దానికి మీరు అది నేను కాదురా నాయన అని మీరు సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం, అలా అలవాటు అయిపోయారు మీరు జనాలకి. లైక్ దట్ టూ సైడ్స్ టు ఇట్ కదా. ఇప్పుడు జంబులు ఎక్కడ జారుమిట్ కదా, అది నేను కాదు. సో జరిగింది ఏంటంటే కొంచెం జనాలు గుర్తుపడ్డం మొదలుపెట్టారు కాబట్టి ఎవరు చేసినా అది నేనేనేమో అనుకుంటున్నారు. సో దిస్ గుడ్ టు ఇట్, బ్యాడ్ టు ఇట్. అంటే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కూడా నేను తీసుకోను, నాది కాదంటే చెప్పేస్తా. అలాగే కమెంట్లో కూడా నేను తీసుకోవాలి, అందుకని చెప్పేస్తాను జనరల్గా నాది కాదురా, నేను చేసింది కాదు ఇది. నేను చేసిన దానికి నాకు చెప్పినా చెప్పకపోయినా నేను చెయ్యని దానికి మటుకు నాకు దాన్ని తిట్టకండి ఆర్ పొగడకండి, రెండు వద్దు నాకని చెప్పేస్తున్నా. బట్ ఐ థింక్ ఇట్ కమ్స్ విత్ దట్. కొంచెం జనాలకి ఇప్పుడు అలవాటైంది కాబట్టి, తెలిసింది కాబట్టి, ఓకే ఈ వాయిస్ ఇతంది అని అనుకుంటున్నారు కాబట్టి సిమిలర్గా వాయిస్ ఏమైనా వినిపిస్తే కౌశిక్ అని ఫిక్స్ అయిపోతున్నారు చాలామంది. ఇట్స్ నాట్ దట్, మిగతా వాళ్ళు కూడా డూయింగ్ అ గ్రేట్ జాబ్. అంటే ఒక క్రికెటర్ అవ్వాల్సిన పర్సన్, ఆ డ్రీమ్తో వచ్చిన పర్సన్ కామెంటరీ వరకే ఉండిపోయాడు ఎందుకు? ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ లెవెల్ దాకా ఆడడానికి టాలెంట్ ఉంది, దాని తర్వాత టాలెంట్ లేదనే చెప్పాలి. ఇప్పుడు నేను ఏదో జరిగింది ఇది అదని కహానీలు చెప్పడం వేస్ట్. ఐ థింక్ ఐ వాస్ గుడ్ ఇనఫ్ టు ప్లే టిల్ అండర్-19 హైదరాబాద్కి. తర్వాత ఓయూ యూనివర్సిటీకి ఒక సీజన్ ఒక ఇయర్ ఆడని రిప్రజెంట్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఇట్ బికెమ్ డిఫికల్ట్. ఇంజనీరింగ్ చేస్తూ క్రికెట్ ఆడడం అనేది కష్టం అయిపోయింది. బికాజ్ అటెండెన్స్ ఈ గోల్ ఉండేదే కదా ఇంజనీరింగ్లో. ఎవరంతగా బ్యాక్ చేసి నువ్వు వెళ్ళు 3 రోజులు రాకపోయినా పర్లేదు, నువ్వు ప్రాక్టికల్ చేయకపోయినా పర్లేదు అని చెప్పేవాళ్ళు ఉండరు ట్రెడిషనల్ సెటప్ ఇంజనీరింగ్ అంటే. అది కుదరలేదు. నేను కూడా అంత హార్డ్ వర్క్ చేయలేదు ఏ మాటకా మాట. సో తప్పు నాదే,
నా ఉద్దేశంలో తప్పు నాదే. అంటే చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు. దాని రీజన్ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ క్లబ్ సరిగ్గా లేదు, అక్కడ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉన్నాయి ఇప్పటి వరకు. అది నిజమేనా? అదేమన్నా రీజన్ అవ్వచ్చు? అదొక్కటే రీజన్ నేను అనుకోను. పాలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ మాత్రమే కాదు, వేరే అసోసియేషన్స్లో కూడా, వేరే స్టేట్ అసోసియేషన్స్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. కాకపోతే నాకు అనిపించే పెద్ద రీజన్ ఏమిట్రా అంటే టిపికల్గా హిస్టారికల్గా చూసుకున్నా సరే ఇండియన్ టీంలో ఎక్కువ ఆడిన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే మన డొమెస్టిక్ రంజీ ట్రోఫీ గెలుస్తారో ఆ టీమ్స్ నుంచి ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. ముంబై, ఢిల్లీ, నార్త్ వాళ్ళు ఎక్కువ గెలుస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ ఒకసారి గెలిచింది, అది కూడా చాలా చాలా కాలం అయిపోయింది. కర్ణాటక గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు, తమిళనాడు వాళ్ళు గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు. సో బేసిక్గా నోటీస్ అవ్వాలి అంటే టైటిల్ గెలవాలి, నాకౌట్స్ దాకా వెళ్ళాలి కనీసం. అది తక్కువ సార్లు జరుగుతుంది హైదరాబాద్కి. నౌ అగైన్ అది ఎందుకు తక్కువ సార్లు జరుగుతుంది అంటే పాలిటిక్స్ వల్ల కరెక్ట్ ప్లేయర్స్ రారా, ఇవన్నీ కథలు వేరే. బట్ ఈవెన్చువల్గా నాకౌట్స్ దాకా వెళ్ళరు కాబట్టి రికగ్నిషన్ అంతా దొరకదు ప్లేయర్స్కి. అండ్ కమెంటరీ చెప్పే వాళ్ళకి ఒక లిమిటేషన్ అంటూ ఏముండదా? ఉంటుందిగా, నోటుకు వచ్చిన బూతులు మాట్లాడలేంగా. బూత్లని కాదు అంటే హర్ష భోగ్లే రోజు కమెంటరీ మానేయడానికి రీజన్ ఏంటంటే ఒక షాట్ని వర్స్ షాట్ అని చెప్పి కమెంటరీలో చెప్పడం వల్ల విరాట్ కోహ్లీ కంప్లైంట్ ఇవ్వడం, దానివల్ల ఆయన రాలేదు అని చెప్పి విన్నా. అదేదో నేను విన్నాను, ఎంతవరకు నిజమో తెలియదు. అంటే మధ్యలో కొంతకాలం తను చేయలేదు, బట్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసారు. బీసీసీఐ ప్యానల్లో ఇప్పుడు ఉన్నారు, ఆయన కామెంటరీ చేస్తున్నారు. ఒకవేళ కామెంటరీ చేయకపోతే వేరే చోట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అక్కడ స్లో ఎక్కువ చేస్తున్నారు. కరెక్ట్, అది కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ లైక్ వీళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్తే ఇంకా అసలు పనే ఉండదు టైప్లో కాదు, ఎవరి లిమిటేషన్స్ ఉన్నాయని కాదు. ఉన్న బేసిక్ లిమిటేషన్స్ ఏంటంటే బూతులు వాడకూడదు, ఆబ్వియస్లీ బేసిక్ సెన్స్ అది. ఈవెన్ షార్ట్స్ గురించి కూడా రాంగ్గా మాట్లాడకూడదు అని. అలాంటిదేమీ లేదు. ఐ మీన్ యూ క్యాన్ గివ్ యువర్ ఒపీనియన్. జనరల్గా చెప్తారు ఏంటంటే ఎక్కువ క్రిటిసైజ్ చేయకూడదు అంటారు. ఒకప్పుడు పాత కామెంటేటర్స్ ఉండేవాళ్ళు, లైక్ రిచి బెనో ఇలాంటి వాళ్ళు ఏమన్నారు అంటే నెవర్ క్రిటిసైజ్ ఎ ప్లేయర్. ఏమన్నా ఉంటే ఎవరు బాగా ఆడారో వాళ్ళ గురించి చెప్పండి, ఎవరు బాగా ఆడలేదు వాళ్ళ గురించి మెన్షన్ చేయకపోయినా పర్లేదు కదా, అది వాళ్ళ స్టైల్. కొంతమంది మొహమ్మద్ చెప్పేస్తారు, ఇప్పుడు మనుషుల్లాగానే కొంతమంది అన్నీ స్వీట్గా చెప్తారు రేలంగమావిలాగా, కొంతమంది ఏమో కాస్త వెటకారంగా చెప్తారు, కొంతమంది ఏమో ఉన్నట్టుగా మొహమ్మద్ చెప్పేస్తారు. అది ఎవరి స్టైల్ వాళ్ళది, ఒక్కొక్కరి స్టైల్ ఒకరిది. నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. అంటే ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండి ఇట్లా మాట్లాడకూడదు అట్లాంటి ఏమి మీకు కామెంటరీలో స్టార్టింగ్ ఎప్పుడు చెప్పలేదు? అంతగా ఏమి ఉండవు, చెప్పాను కదా. అన్నెసరీగా లైక్ రీజనల్ బయస్ మీద వెళ్ళకూడదు, లేకపోతే కాస్ట్ స్లర్స్ ఏం వాడకూడదు. ఎనీథింగ్ విచ్ ఇస్ కాంట్రవర్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేస్ వేయచ్చు, అలాంటివి ఏమైనా అయిపోతే బూతులు మాడకూడదు. ఆబ్వియస్లీ కొన్ని పదాలు ఉంటాయి, అవి వాడకూడదు. రిలీజన్ గురించి మాట్లాడకూడదు, ఇలాంటివి ఉంటాయి బేసిక్ గైడ్ లైన్స్ అవి. అది ఎక్కడున్నా సరే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా మీరు ఆబ్వియస్లీ ఒక నార్మల్ తెలుగులో మాట్లాడతారు, మనం ఇది ఆఫ్ కెమెరా వేరేగా మాట్లాడుకోవచ్చు మన ఫ్రెండ్స్ అయితే, అవి ఇక్కడ మాట్లాడంగా అలాంటిది అది కూడా. ఓకే, మీరు కమెంటరీలో స్టార్ట్ చేసినప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు, ఇప్పటివరకు ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది? ఎట్లా స్టార్ట్ అయింది అంటే 2018లో మొదలైంది. దానికి కారణం నేను ఒక పార్ట్ టైం ఆర్జేగా చేసేవాడిని రెయిన్బో ఎఫ్ఎంలో 101.9. అక్కడ ఒక 5 ఏళ్ళు చేశాను. ఫ్లో చూస్తున్న అర్థమవుతుంది ఆర్జే ఉంటారు అంటే ఐటీ జాబ్ చేస్తూ అది కూడా చేసేవాడిని. అక్కడ ఒక ఫ్రెండ్ తెలుసు, శ్రీనివాస్ అనే అబ్బాయి. అతనికి స్టార్ స్పోర్ట్స్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఛానల్ వాళ్ళు అక్కడ ప్రొడ్యూసర్ పరిచయం, వెంకట్ రేగల అంటాం. అతను శ్రీనివాస్ నా పేరు రెఫర్ చేయడం, దట్స్ హౌ నేను ఆడిషన్ ఇచ్చా. అలా స్టార్ట్ అయింది జర్నీ అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ చేశాను. దాని తర్వాత 2019లో వాళ్ళు ఫుల్ ఫ్లెజ్గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి జాయిన్ అవుతావా అన్నారు. అంటే వాళ్ళ రోల్స్లో కాదు, కాంట్రాక్ట్ ఇస్తాం కానీ ఫుల్ టైం చేస్తామని అడిగారు. ఇదేదో బాగుంది అనుకున్నా, ఎందుకంటే నచ్చిన స్పోర్ట్ గురించి మాట్లాడుతూ డబ్బులు కూడా ఇస్తామంటే ఎవరు కాదంటారు. సో ఐ సెడ్ ఓకే. ఇంట్లో వాళ్ళు పెద్దగా ఆ టైంలో కొంచెం కంగారు పడ్డారు, ఏంట్రా ఏం చేస్తున్నావు, ఐటీ జాబ్ ఇండియన్ చేస్తూ స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది, అది వదిలేసి ఎప్పుడు లేనిది చేయండి కామెంటరీ ఏంటి, ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు కదా, అవసరమా అని. బట్ ఐ టుక్ ఏ ఛాన్స్ అండ్ అప్పటి నుంచి బాగానే ఉంది ఇప్పటిదాకా, టచ్ వుడ్. ఓకే, ఆర్సీబీని ఎందుకు ట్రోల్ చేస్తూ ఉంటారు మీరు సోషల్ మీడియాలో? నేను అసలు ట్రోలే చేయను ఆర్సీబీ. సోషల్ మీడియా స్టార్ స్పోర్ట్స్ లో కూడా అబ్బే నేను అస్సలు ట్రోల్ చేయను. అది జియో సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో సినిమా. స్టార్ స్పోర్ట్స్ లో లాస్ట్ వరకు చేశా, ఈసారి జియో సినిమాకి వచ్చా. ఈ అయ్యయ్యో కాంట్రవర్సీ ఏమిట్రా అంటే అది ఆర్సీబీని ట్రోల్ చేసింది కాదు. ప్రాబ్లం ఏమైందంటే రీల్ మాత్రమే అప్లోడ్ చేసేసరికి జనాలు అది మాత్రమే చూసి ఆర్సీబీని ట్రోల్ చేస్తున్నట్టు ఫిక్స్ అయ్యి ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు. దానికి కథ ఉంది. ఏమిట్రా అంటే ఆ రోజు ఆర్ ఇన్ఫాక్ట్ నేను ఏ రోజు షో చేసినా సరే నేను యూజువల్గా నేను చేసేది ఏంట్రా అంటే ఒక పాటతో స్టార్ట్ చేయడం, ఆ రోజు మ్యాచ్కి సంబంధించిందో లేకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగానో పాటకి దాంట్లో మళ్ళీ మాటలు నేనే మార్చేసుకొని క్రికెట్కి సంబంధించి ఏదో పాడుతూ స్టార్ట్ చేస్తా. ఇది నాకున్న ఒక అలవాటు, నా యూఎస్పీలా మార్చుకుందని ట్రై చేస్తున్నాను అనమాట. దాంట్లో ఆ రోజు కూడా ఇంకేదో ప్రీ షోలో ఒక పాట పాడాం. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి 287 కొట్టేసరికి ఇంత పెద్ద రికార్డ్ వచ్చేసిందని చెప్పి, ఒకవేళ బౌలర్సే వాళ్ళ బాధ చెప్పుకోవాలంటే
ఏంటి బౌలర్స్ అందరూ ఆర్సీబీ బౌలర్స్ అనే కాదు, బౌలర్స్ అందరూ వాళ్ళ బాధ చెప్పుకోవాలంటే ఏం పాట పాడతారో, మైండ్ వాయిస్ ఎలా ఉంటుంది అనుకుంటే ఈ పాట నాకు గుర్తొచ్చింది పాడేశాం. అది ఉట్టి పాట వరకు వేస్తారు జనాలు, ఏదో ఆర్సీబీని పట్టుకొని ట్రోల్ చేస్తున్నాడు, విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్నాడు అని ఫిక్స్ అయ్యి లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. బట్ పాయింట్ ఏంట్రా అంటే అక్కడ బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాడు ఒకవేళ వాడి ఆవేదన ఒక పాట రూపంలో వ్యక్తపరచాలంటే ఎలా పాడతాడు, ఏం పాడతాడంటే ఆ పాట గుర్తొచ్చింది నాకు. అది ఆర్సీబీ ఒకటేనే కాదు, మెయిన్ క్రికెట్లో జరుగుతున్న ఆ మ్యాచ్ జరిగిన థింగ్స్లో ఏది హైలైట్స్ జరుగుతున్నాయో ఆ హైలైట్స్ అంతా ఒక కామెడీ స్క్రిప్ట్ రూపంలో మీరు వీడియోస్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో. అలా నేను చూసిన ఇంకో వీడియో, హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ అటు బౌండరీకి వెళ్ళు అని చెప్పి అటు పరిగెత్తినప్పుడు అట్లాంటి వీడియో చేస్తారు. సో ఒక కమెంటరీ చెప్తున్నప్పుడు, ఒక అన్ని మ్యాచెస్ని రిఫర్ చేసుకుంటూ ఒక కమెంటరీ చెప్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఏదన్నా మీకు పైనుంచి ఏమైనా ఆర్డర్స్ రావడం కానీ, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం కానీ అలాంటివి జరుగుతాయా? మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చారా అనేది నా క్వశ్చన్. ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ కదా, ఇన్ఫాక్ట్ నేను కామెంటరీలో చేస్తున్నప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. అంటే ఒక పర్టికులర్ టీం గురించి ఎక్కువ చెప్పాలనో, లేకపోతే ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడొద్దనో బహుశా చెప్పొచ్చు ఛానల్ వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అది నేను సెన్సర్ చేసుకునేదే. సో అక్కడ నేను చెప్పేది జస్ట్ ఆ కరెంట్ ఇష్యూ ఏదైనా తీసుకొని దాన్ని ఏమన్నా కొంచెం ఫన్నీగా ప్రజెంట్ చేయొచ్చు అని చూసి దాని గురించి మాట్లాడమే తప్ప దాంట్లో పైనుంచి ఇంకెవరైతే చెప్పడం. ట్రోలింగ్ ఎలా అవుతుంది? ట్రోలింగ్ అయితే ఆబ్వియస్. ఏది ఎవరిని ట్రోల్ చేసినట్టు ఎక్కడ? మీది ఇంకో వీడియో చూసాను నేను, ఎందుకు ప్యాట్ కమిన్స్ ని 20.5 lakhs పెట్టి 20.5 CR పెట్టి కొన్నారు, విరాట్ కోహ్లీకి 17 lakhs 17 crores ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అని చెప్పి. అది ట్రోలింగ్, అది కంపారిజన్. అది ఇన్ఫాక్ట్ నాట్ జస్ట్ ప్యాట్ కమిన్స్. నేనేమన్నా ఆ రోజు ఐ థింక్ ఒకరిని తక్కువ చేయడమే కదా, తక్కువ చేయడం కాదు, కంపేర్ చేయడం. ఇప్పుడు ఏదైనా కంపేర్ చేయడమే కదా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోపే కొనుక్కుంటున్నా, నేను సోప్ చూసి సోప్ ఏ, సోప్ బి, సోప్ సి కంపేర్ చేసి కొనుక్కుంటా. సోప్ ఏనే ప్రతిసారి తీసుకుంటాను, లేదు సోప్ బి ఏముంది, దీనిలో క్వాలిటీస్ ఏంటి, దానిలో క్వాలిటీస్ ఏంటి, రెండు క్వాలిటీస్ ఏమంటే దీని ప్రైస్ ఎందుకు చూస్తామా లేదా? అలానే చెప్పింది అది కూడా. ఇన్ఫాక్ట్ నేను అక్కడ ప్యాట్ కమిన్స్తో ఆగిపోలేదు. అనదర్ రీల్ వేర్ ఐ టోల్డ్ దట్ 5 6లు కొట్టిన రింకు సింగ్కి 50 లక్షలు, 5 6లు ఇచ్చిన ఎస్దేయాలకి 5 కోట్లు అని. బట్ ఐ సెడ్ అగైన్, ఎప్పుడైనా రీల్ చూస్తే ఐ లింక్ ఇట్ టు లైఫ్ సేయింగ్ రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం ఉన్నాడు కాబట్టి బహుశా 5 కోట్లు వచ్చిందేమో అన్న. దట్స్ ఆల్ ఐ సెడ్. నేను ఎప్పుడు కూడా క్రికెట్ లైఫ్కి క్లోజ్గా తీసుకొచ్చి ప్యారల్ తీసుకొచ్చి వదిలేస్తా. దాన్ని ట్రోలింగ్ అనుకున్న వాళ్ళు ట్రోలింగ్ అనుకుంటారు, నేను కంపేర్ చేసి వదిలేసేదాన్ని. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయినప్పుడు అట్లాంటి వీడియోస్ చేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయినప్పుడు అది యాజ్ అ ఫ్యాన్ రియాక్ట్ అయ్యాను నేను. లైక్ ఏ విధంగా అయితే కెప్టెన్సీ నుంచి పక్క జరిపేశారో దానికి రియాక్ట్ అయ్యి. ఇప్పుడు ఒక 5 times ఛాంపియన్షిప్ అందించిన కెప్టెన్ తనంతట తాను నేను కెప్టెన్సీ నుంచి పక్కకి వెళ్తున్నానంటే ఒక రకం, ఎవరు ఇంత గోల చేసేవాళ్ళు కాదు. లైక్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఇండియన్ కెప్టెన్సీ నేనే వదిలేస్తున్నా అన్నాడో ఎవరు రియాక్ట్ కావలేదు. ఆర్సీబీ కూడా నేను ఇంకా కెప్టెన్సీ చేయనని చెప్పిన తర్వాత ఎవరు రియాక్ట్ కాలేదు. ధోని నేనే క్యాప్టెన్సీ వదిలేస్తున్నాను, రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ అంటే ఎవరు రియాక్ట్ కాలేదు. ముందు సీజన్లో జడేజా క్యాప్టెన్సీ ఇచ్చేస్తున్నా అంటే ఎవరు రియాక్ట్ కాలేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, సడన్గా రోహిత్ శర్మ క్యాప్టెన్ కాదు మేమే మార్చేస్తున్నాం తీసి పక్కన పెట్టారు. ఆ తీసి పక్కన పెట్టిన విధానం ఎవరికి నచ్చలేదు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా మీద ట్రోలింగ్ ఎందుకు పెరిగింది అంటే జనాలకి తన మీద ద్వేషం కంటే కూడా రోహిత్ శర్మ మీద ఇష్టం ఎక్కువ. అది ఎందుకు, తను 5 titles గెలిపించిన క్యాప్టెన్, ఒక రెప్యుటేషన్, ఒక లెగసీ ఉంది. దానికి ఏమాత్రం మర్యాద చూపించకుండా బిహేవ్ చేశారు మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్. నేను అక్కడ కూడా చెప్పింది, హార్దిక్ పాండ్యాని ఎప్పుడు కూడా నేను ఎక్కడ వేలెత్తి చూపించలేదు, మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అది. కానీ జనాలు అందరూ పడేది మటుకు హార్దిక్ పాండ్యా మీద. తనేదో చేశారు అనుకుంటే, తనే వచ్చి రోహిత్ శర్మ పక్క జరపలే, మేనేజ్మెంట్ చేస్తేనే జరిగింది అది. బట్ ఎండ్ ఆఫ్ ద డే హార్దిక్ పాండ్యా మీద ఉన్న నెగిటివిటీ, మీకు రోహిత్ శర్మ మీద ఉన్న ఇష్టం, ఇవంతా రిఫరెన్సెస్ అంతా మైండ్లో ఉండి మీరు ముంబైకి కమెంటరీ చెప్పేటప్పుడు ఏదైనా రిఫరెన్సెస్ వల్ల కమెంటరీ పాడే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, కామెంటరీ చేస్తున్నప్పుడు వేరే, రీల్స్ చేస్తున్నప్పుడు వేరే. బికాస్ ఐ విల్ కమ్ బ్యాక్ టు రీల్ ఆల్సో. నేను ఈ మధ్య ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి టీమ్ ఫ్యాన్స్ విల్ బీ లైక్ ఒక ట్రెండ్ ఉంది సోషల్ మీడియాలో, అదే ట్రెండ్ ఫాలో అవుతూ మిగతా టీమ్స్ కూడా చేశా. ఎంఐ టీమ్ ఫ్యాన్స్ ఎలా అయిపోయారంటే ఈ సీజన్ రోహిత్ శర్మ కొట్టాలి ఎంఐ ఓడిపోవాలి, ఇది స్టాండర్డ్. ఎక్కడన్నా చూడండి, రోహిత్ శర్మ కొట్టాలి ముంబై ఓడిపోవాలి. అంటే మీరు టీంని కాదు ఒక ప్లేయర్ని మటుకే ఐడలైజ్ చేస్తున్నారు, ఆ ఫ్యాన్డమ్ చూపిస్తున్నారు. వాట్ ఈస్ ఫ్యానిజం అన్నది ఏదన్నా అండి. దానికి నేను యాక్చువల్లీ ఐఎమ్ అగెయిన్స్ట్ దట్. అది నేను సెటారికల్గా జనాలకి చెప్తుంది ఏంటంటే, అంటే అరే మీరు ఇలా ఆలోచిస్తున్నారు, టీమ్ స్పోర్ట్లో టీంని ఇలా ప్రేమించాల్సింది, ప్లేయర్ తర్వాత వస్తాడని చెప్పే ప్రయత్నం అది. జనాలకి అది అర్థమైన వాళ్ళకి అర్థమైంది. కింద కమెంట్ చూస్తే భయ్య మమ్మల్ని వేసుకుంటున్నావా అని అన్నవాళ్ళు ఉన్నారు, భయ్య ఏంటి వాళ్ళు నేను చెప్పింది నిజం చెప్తున్నా అనుకుని ఫీల్ అయిన కూడా ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ టేకింగ్ ఇట్. కామెంటరీలో మటుకు అది రాదు, బికాస్ కామెంటరీ చేస్తున్నప్పుడు నా సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతా, ఆ మ్యాచ్కి రియాక్ట్ అవుతా, అక్కడ జరిగిన దానికే రియాక్ట్ అవుతా. దాంట్లో నేను హార్దిక్ పాండ్యా యాజ్ అ క్యాప్టెన్ని సపోర్ట్ చేయడమే ఉంటుంది, కానీ ఒకసారి ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత బయట జరిగిన విషయాల గురించి అక్కడ నేను మాట్లాడను. సో మీ సర్కాజం, మీ వెటకారం, ఇవి మీకు పాజిటివ్సా నెగిటివ్సా? రెండు.
ప్రతి విషయంలో కూడా ఏదైనా సరే దానికి 2 సైడ్స్ ఉంటాయి. కాయిన్కి హెడ్స్ టైల్స్ ఉన్నట్టే వెటకారం కూడా ఉన్నాయి. వెటకారంకి అర్థమైన వాళ్ళకి ఇది వెటకారం అని తెలుసు. దట్స్ అ ఫార్మ్ ఆఫ్ హ్యూమర్. నాకు బాగా నచ్చే ఫార్మ్ ఆఫ్ హ్యూమర్ ఇస్ సెటైర్. అది మూవీస్లో అయినా సిరీస్లో అయినా ఎక్కడైనా ఏ చూసినా సరే నన్ను బాగా అట్రాక్ట్ చేసేది సెటైరికల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెటైర్ చాలా ఇష్టం నాకు, వెటకారం చాలా ఇష్టం నాకు, వ్యంగ్యం చాలా ఇష్టం నాకు. అది రాతలో అయినా మాటల్లో అయినా పాటల్లో అయినా మూవీస్లో అయినా ఎక్కడైనా సరే నా కామెంటరీలో కూడా అదే వస్తుంది. నేను చేసే రీల్స్లో అయినా కూడా ఎక్కువగా అదే వస్తుంది. కానీ దానికి నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు వీడికి పొగరనుకుంటారు. ఐ నో కొంత సగం మంది పొగరనుకుంటారు, సగం మందికి అర్థమవుతుంది. సో ఎలా ప్రిపేర్ అవుతారు మీరు కమెంటరీ చేసేటప్పుడు? కొన్ని సింగిల్ లైనర్స్ వాడుతూ ఉంటారు అప్పుడప్పుడు కమెంటరీలో. ఇవంతా ముందే ప్రిపేర్ అయ్యి రాసుకుని ఈ మ్యాచ్లో ఇవి వాడాలి, ఈ మ్యాచ్లో ఇవి వాడాలి అని రాసుకుంటారా, లేదంటే అప్పటికప్పుడు ఆన్ స్పాట్ చెప్పేసే మాటలు అవన్నీ? ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ రారాజు పట్టాభిషేకం అయితే ప్రిపేర్ అయింది కాదు, అది ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు మొన్న ఐపీఎల్లో ధోని 6 కొట్టినప్పుడు ఆడు మగాడ్ర భుజ అనేది అది ముందరే అనుకున్నదే, ఎక్కడన్నా వాడదాం వస్తే అని. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. అన్నీ అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ వస్తాయి, నేను తోపుని అనడానికి కూడా లేదు. కొన్ని ప్రిపరేషన్ ఉంటాయి, కొన్ని ఆ ఫ్లోలో వెన్ యూ గెట్ లాస్ట్ ఇన్ ద మూమెంట్ కొన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ప్రిపరేషన్ అంతా కూడా మ్యాచ్ కంటే ముందర, ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కాదు, ఈ చిన్నప్పటి నుంచి చేసినంత ప్రిపరేషన్ నా ఉద్దేశంలో. నేను చూసిన ప్రతి మ్యాచ్, నాకు చిన్నప్పటి నుంచి చూసిన ప్రతి మ్యాచ్ గుర్తుంది. ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్ నాకు గుర్తుంటుంది. 1992 వరల్డ్ కప్ నుంచి అన్ని మ్యాచ్లు మెజారిటీ గుర్తుంటాయి నాకు. సచిన్ డెజర్ట్ స్టామ్ అయినా, తను ఎవరినెవరిని కొట్టాడు, ఎక్కడ కొట్టాడు, ఇవన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అన్ని గుర్తుండకపోవచ్చు, కానీ అవి గుర్తున్నాయి. సో అదంతా నా ఉద్దేశంలో ప్రిపరేషన్. సో అవి నేను ఎక్కడన్నా కోరిలేట్ చేసుకునే ప్రయత్నమే చేస్తుంటాను. బికాజ్ ఆ రీకాల్ వాల్యూ ఎప్పుడు ఉంటుంది జనాలకి. చెప్తే అర్రే నిజమే కదరా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా, దానికోసం ట్రై చేస్తుంటాను. సో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు మీరు ఇచ్చిన కామెంటరీ ఎవ్వరు మర్చిపోలేరు. మీరు బాగా రికగ్నైజ్ అయిన మ్యాచ్ అక్కడి నుంచి తిరిగిపోయింది అనుకోవచ్చా మీ లైఫ్? జనాలు రికగ్నైజ్ అవ్వడం, ఐ థింక్ రికగ్నిషన్ అక్కడి నుంచే వచ్చింది ఫర్ షూర్, డౌట్ లేదు. బికాజ్ అది ఐ థింక్ దట్ ఆ మూమెంట్ అలాంటిది. ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, ఆ మూమెంట్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ నుంచి మ్యాచ్ ఎలా జరుగుతూ వచ్చింది, ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఆ 3 సంవత్సరాల పాటు సెంచరీ లేదు కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని. జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ నేను వెయిట్ చేస్తున్నా. బికాజ్ కామెంటరీ చేస్తున్నప్పుడు నేను ఫ్యాన్ కాదు, కానీ కామెంటరీ బయట నేను ఫ్యాన్ విరాట్ కోహ్లీకి. సో యాజ్ అ ఫ్యాన్ నేను కూడా ఎప్పుడు వస్తుందా సెంచరీ వెయిట్ చేస్తున్నా. బట్ నాకు ఒక విషయం తెలిసింది ఏంటి, సెంచరీ రాకపోయినంత మాత్రం తక్కువ అయిపోడు ప్లేయర్ అని తెలుసు. బట్ నేను కామెంటరీ చేస్తున్నప్పుడు మై హోల్ ఐడియా ఇస్ దట్ ఒక ఫ్యాన్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కూర్చొని చూస్తుంటే ఆ షాట్కి, ఆ మూమెంట్కి, ఆ సెంచరీకి ఎలా రియాక్ట్ అవుతాం, లేస్తాం, హైఫైలు ఇచ్చుకుంటాం, హగ్ చేసుకుంటాం, గోల చేస్తాం, ఆనందంలో బూతులు మాట్లాడతాం, ఇవన్నీ వస్తాయి రైట్. అది న్యాచురల్ రియాక్షన్. అప్పుడు ఆ రోజు ఆ క్షణంలో వచ్చింది ఒక న్యాచురల్ రియాక్షన్. నేను ఒక ఫ్యాన్ లాగా రియాక్ట్ అయ్యా. దట్ ఈస్ ఆల్ ఇట్ వాజ్. దానికి ప్రిపరేషన్ లేదు, ఏమీ లేదు. మ్యాచ్ జరుగుతున్న సేపు ఒక ఐడియా ఉండింది, బాగా ఆడుతున్నాడు, ఇవాళ వస్తుందేమో. కానీ T20స్లో అప్పటిదాకా ఎప్పుడు సెంచరీ కొట్టలేదు ఇంటర్నేషనల్ లెవెల్లో విరాట్ కోహ్లీ. సో రాక టెస్ట్లో కాదు, ఓడియాలో కాదు, T20లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. సో వెన్ దట్ హ్యాపెండ్ ఇట్ వాజ్ లైక్ సర్ప్రైజ్తో పాటు రిలీఫ్ ఎందుకు, 1000 రోజుల తర్వాత వచ్చిన సెంచరీ అని. సో అన్నీ కలిపి ఓసారి అట్లా పేలింది అంతే సిచ్యువేషన్. మళ్ళీ అది ఇప్పుడు గుర్తుండదా ఏది అప్పుడు చెప్పిన మాటలు అంతా? అది ఆ లైన్ ఒకటి గుర్తుండిపోయింది. బికాజ్ అది నేను చెప్పడం తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడో వాడాను. ఐ థింక్ 50th సెంచరీకి ఎక్కడో మళ్ళీ వాడే అది. బట్ జనాలు దాన్ని రకరకాలుగా వాడారు. ధోని ఎంట్రీకి పెట్టేసి, ఆర్ కబడ్డీ మ్యాచ్లో పెట్టేసి, ఎక్కడెక్కడో పెట్టేసి, కొంతమంది వాళ్ళు స్లో మోషన్ నడుచుకుంటే వెనకాల పెట్టేసి, ఇలా రకరకాల చోట్ల వాడేశారు. కాబట్టి అది విని ఆ లైన్ మటుకు ఆబ్వియస్లీ అందరికీ గుర్తుంటుంది. బట్ ఇప్పుడు బయట చెప్పమంటే ఎక్కడ రాదు అది. ఓకే. అండ్ ధోని టాపిక్ వచ్చింది కాబట్టి, అక్కడ మ్యాచ్లో ధోని ఉన్నా లేకపోయినా, అక్కడ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్నా జరగకపోయినా, ప్రతి మ్యాచ్లో ధోని రెఫరెన్స్ తీసుకొస్తూ ఉంటారు. ఎందుకు కామెంటేటర్స్ అందరూ? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఉంది. ఇది కామెంటేటర్స్ రెఫరెన్స్ తీసుకొస్తున్నారంటే మొత్తం అంతా కామెంటేటర్స్ వాళ్ళ ఇష్టంతో చేసేవే కాదు. కొన్ని సందర్భాల్లో లెట్స్ అండర్స్టాండ్ దిస్ హోల్ బ్రాడ్కాస్టింగ్ ఏంటి, ఒక బిజినెస్ రైట్. సమాజ సేవ కోసం చేసేదైతే కాదు. సినిమాలు కూడా ఎందుకు చేస్తారు, ప్రాఫిట్ కోసమే చేస్తారు. క్రికెట్లో మన ఛానల్స్లో చూసేదంతా కూడా ఎందుకు, వాళ్ళంతా డబ్బులు పెట్టి, అన్ని కోట్లు పెట్టి రైట్స్ కొనుక్కునేది ఎందుకు, దాని నుంచి వాళ్ళు డబ్బులు చేసుకుందామని. ఇట్స్ ఎ బిజినెస్లో ఏం చేస్తారు, ఏది ఎక్కువ అమ్ముడు పోతుందో దాన్నే చూపిస్తారు. ఇక్కడ ఎందుకు టాప్ లెవెల్ మూవీ హీరోస్కి మాత్రమే ఓపెనింగ్ ఎందుకు ఎక్కువ వస్తుంది, అంత మార్కెటింగ్ చేస్తారు కాబట్టి వస్తుంది. పదే వాళ్ళని చూపిస్తారు కాబట్టి వస్తుంది. పదే వాళ్ళ ప్రమోషన్ జరుగుతాయి కాబట్టి వస్తుంది. ఓపెనింగ్స్ అంత పెద్దగా రావాలంటే దాని ముందు ఎంత ఖర్చు పెడతారో ఒక 10% బడ్జెట్ పెట్టి ఈ ప్రీ రిలీజ్కి ఖర్చు పెడతారు. ఇప్పుడు ధోని కూడా ఈ బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో, ఆర్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్, బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో వీళ్ళే టాప్ హీరోలు ప్రస్తుతానికి. సో వాళ్ళ మ్యాచ్ నెక్స్ట్ డే ఉంది, ఆర్ ఇవాళ ఆడుతున్నప్పుడు ధోని వస్తాడు తర్వాత అని ఆ ఇంటెన్సిటీ, ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయాలి అంటే పదే చెప్పాల్సి వస్తుంది. అది బ్రాడ్కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది వాళ్ళ విజన్. అది
ఎలా అయితే ఒక ప్రొడ్యూసర్ మూవీని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారో అలాగే ఒక ఛానల్ వాళ్ళ హీరోస్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ జస్ట్ దట్. కొంతమందికి ఇప్పుడు ధోనికి బాగా ఫ్యాన్ అయిన వాళ్ళకి తెగ నచ్చుతుంది అది, మిగతా వాళ్ళకి చెప్పింది ఎన్నిసార్లు చెప్తారా అనుకుంటారు. ఇప్పుడు నేనే చూసాను అనుకో మ్యాచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూర్చొని 20 ఓవర్లు మ్యాచ్ చూస్తే ఓవర్కి 2 సార్లు వస్తే ఛీ అని నాకే అనిపిస్తుంది. బట్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు. మ్యాచ్ 20 ఓవర్లు చూసే ఆడియన్స్ ఉంటారు, మ్యాచ్ 1 ఓవర్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, సరదాగా ఛానల్లోకి వచ్చి చూసి ఆ స్కోర్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళ సెన్స్ ఏంటరా అంటే ఆ మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంటారే వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే అర్రే వస్తున్నాడా నెక్స్ట్ అని వాళ్ళని కూర్చోబెట్టాలి ఛానల్ ముందర. అది వాళ్ళ కాన్సెప్ట్. కీప్ దెమ్ ఆన్ ద ఛానల్, ఎక్కువ చేంజ్ చేయకుండా. ఎందుకంటే మధ్యలో వచ్చే యాడ్స్ తోటి డబ్బులు వస్తాయి, అలానే ఛానల్స్ రన్ అయ్యేది. ఇట్స్ ఆల్ బిజినెస్ మ్యాన్. అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీ సైడ్ నుంచి కూడా కొంత ఇష్టంతో కూడిన ఒక ఇది ఉంటుంది. ఏమంటే ఒకవేళ లాస్ట్ బాల్ 6 runs కొట్టాలి అంటే ఇప్పుడు ధోనిలా ఫినిష్ చేస్తాడా అన్న ఆ రిఫరెన్స్ వాడతారు, అంటే మ్యాచ్ జరగకపోయినా. ఇలాంటి రిఫరెన్స్ మీ సైడ్ నుంచి వచ్చినాయి కదా. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ధోని మ్యాచ్ రేపు వస్తుందో లేదా ధోని మ్యాచ్ ఇవాళ సిఎస్కే మ్యాచ్ అవుతుందా, దాని మీద ధోని రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. బికాస్ చూపించే రిఫరెన్స్ కూడా ధోనివి ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే అంటే ఇప్పుడు ధోని ఒక లెగసీ ఉంది. ఇండియాకి ఆడినంత సేపట్లో బెస్ట్ ఫినిషర్ ఎవడు వరల్డ్లో అంటే ధోని పేరే చెప్తారు. బికాస్ ఆ నంబర్ 7లో తను ఎన్నో మ్యాచ్లు ఫినిష్ చేశాడు. వరల్డ్ కప్ 6 ఫినిష్ చేశాడు. అట్లా వరల్డ్ కప్ మాత్రమే కాదు, బోల్డ్ అని మ్యాచెస్ తను లాస్ట్ ఓవర్లో ఫినిష్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ధోని అంటే ఫినిషర్గా ఒక ముద్ర పడిపోయింది, ఒక ట్రేడ్ మార్క్ ఉంది. రాజమౌళి గారి సినిమాకి ఒక ఎస్ఎస్ రాజమౌళి అని స్టాంప్ ఎలా అయితే వేస్తారో ధోనికి ఫినిషర్ ఒక స్టాంప్ ఉంది. సో ఎవరు చేసినా సరే పోలికది. పోలికిచ్చేది ఎందుకు? ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ని మిస్టర్ 360 అంటారు, ఇండియా 360 అంటారు. అలాంటి ఏబిడిని తక్కువ చేసినట్టు కాదు, ఏబీ డివిలియర్స్తో పోలుస్తున్నట్టు. అలాగే ఎవరు ఫినిష్ చేసినా కూడా ధోని లాగా ఫినిష్ చేశారంటే అంత గొప్పగా ఫినిష్ చేశాడు రెఫరెన్స్ ఇవ్వడమే. అంతేగాని ఇక్కడ ధోని ఏదో ప్రతిసారి లేపేద్దాం అని కాదు, జస్ట్ రెఫరెన్స్. అండ్ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా వికెట్ పడుతుందా, ధోని వస్తాడా, నెక్స్ట్ వస్తాడా, ఇది కూడా ఎంగేజ్ చేయడానికైనా కంప్లీట్ గా. ఆఫ్ కోర్స్ అదే. అండ్ రెండున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు సిఎస్కే ఫ్యానా, మీరు ధోని ఫ్యానా, దాని మీద డిపెండ్ అవుతుంది మొత్తం అంతా కూడా. మీరు ధోని ఫ్యాన్ అయితే వికెట్ పడాలని కోరుకుంటారు, సిఎస్కే ఫ్యాన్ అయితే వికెట్ పడకూడదు అని కోరుకుంటారు. యాజ్ అన్ ఆడియన్స్ కోరుకోవడం వేరు, కామెంటరీ చెప్పే వాళ్ళు కోరుకోవడం వేరు. కామెంటరీ కూడా ఏంటి, ఫ్యాన్ వాయిస్ ఎక్స్టెన్షనే, రైట్? ఇట్స్ జస్ట్ ఫ్యాన్ ఏం యాంటిసిపేట్ చేస్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్. కమెంటరీ కాదు కదా, అక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా రెండు రకాలు ఉంటాయి. ప్రొఫెషనల్ కమెంటరీ అయితే అదే నాకు తెలిసి. ఒకప్పుడు కామెంటరీ వేరే, ఒకప్పుడు కామెంటరీ వాజ్ జస్ట్ అబౌట్ ఏముందో విజువల్ దాని గురించి మాట్లాడడం, రైట్? దాని తర్వాత కామెంటరీ స్టైల్ మారింది. ప్రతి విషయం ఎలాగైతే మారుతూ వస్తుందో అలాగే కామెంటరీ స్టైల్ మారింది. ఇప్పుడు జరిగినట్టు చెప్పడానికి అది జనాలు ఎలాగో చూస్తున్నారు, రైట్? ఇప్పుడు యాంటిసిపేషన్ బిల్డ్ చేయడం ఇస్ కామెంటరీ, రైట్? ఈ కామెంటరీ కూడా అగైన్ కౌశిక్ డిసైడ్ చేసుకొని రాడు, కామెంటరీ నెరేటివ్ స్టైల్ ఇలానే ఉంటుందని. నెరేటివ్ స్టైల్ ఎప్పుడు కూడా ఛానల్ డిసైడ్ చేస్తారు. దానికి మాటలు ఇచ్చేది, దానికి రూపం ఇచ్చేది ఒక కామెంటేటర్, దానికి వాయిస్ ఇచ్చేది ఒక కామెంటేటర్. ఓకే, నెరేటివ్ స్టైల్ ఎలా ఉండాలని డిసైడ్ చేసేది వాళ్ళు. సో వాళ్ళు ఈ దారిలో వెళ్ళాలి అంటారు, దారి వాళ్ళు చూపిస్తారు. ఆ దారిలో మేము సైకిల్ వేసుకెళ్తాం, పరిగెత్తుకెళ్తాం, నడుచుకుంటూ వెళ్తాం, పాక్కుంటూ వెళ్తాం, మా ఇష్టం. బట్ దారి వాళ్ళు చూపించేదే. ఆ దారిలో వచ్చే భాగంగానే ఇవన్నీ ఉంటాయి. దాన్ని చూసే బిల్డ్ చేస్తాను తప్ప స్పెసిఫిక్గా మాకుంటూ ఎజెండాలు ఉండవు. ఇప్పుడు నేను కామెంటరీ చేస్తున్నప్పుడు నేను ఎవరి ఫ్యాను కాదు, నాకు ఏ టీము ఇష్టం లేదు. బట్ ఆ రోజు ఒకవేళ సిఎస్కే గేమ్ని ప్రమోట్ చేయాలి, నెక్స్ట్ రాబోతుంది సిఎస్కే గేమ్, సో యూ ఆబ్వియస్లీ టాక్ మోర్ అబౌట్ దట్. విజువల్స్ ఏమొస్తుంది దాని గురించి మాట్లాడతాం. అండ్ మీరు అన్న పాయింట్ ఉన్నట్టుగా చెప్పాలి కదా. ఉన్నట్టుగా చెప్పాలంటే కామెంటరీ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు ఏం జరగబోతుందో చెప్పగలగాలి. దట్స్ మీ క్యూరియాసిటీని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో వికెట్ పడొచ్చు అని చెప్తారు. కొంతమంది ఏమనుకుంటారు నోరేసుకుని పడిపోయారు, వికెట్ పడింది అంటారు. అది నోరేసుకుని పడిపోవడం కాదు, దాన్ని గేమ్ రీడ్ చేయడం. దిస్ ఇస్ 2 sides టు ఇట్. ఇప్పుడు ఇదేమవుతుంది తెలుసా, ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఆర్సీబీ సిఎస్కేతో ఆడుతుంది అనుకుందాం, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్సీబీ ఎంఐ గేమ్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నేనే కామెంటరీ చేశాను. ఆర్సీబీ ఎంఐ గేమ్, బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. కాంటెస్ట్ ఎవరి మధ్యన, కోహ్లీ ఇంకా బుమ్రా మధ్యన. మీరు కోహ్లీ ఫ్యాన్ అయితే కోహ్లీ అవుట్ అవ్వకూడదని కోరుకుంటారు, బుమ్రా ఫ్యాన్ అయితే బుమ్రాకి వికెట్ రావాలని కోరుకుంటారు. ఫెయిర్ ఎనఫ్, రైట్? ఆ కాంటెస్ట్ ఎలా బిల్డ్ చేస్తాం? బెస్ట్ కాంటెస్ట్ ఈ మ్యాచ్లో ఇదే, కోహ్లీ టేకింగ్ ఆన్ బుమ్రా అంటాం. ఇప్పుడు బుమ్రా వరల్డ్లో బెస్ట్ బౌలర్, కోహ్లీ వరల్డ్లో బెస్ట్ బ్యాట్స్మెన్. ఇద్దరు ఆడుతున్నప్పుడు ఎవరిని ఏది ఎక్కువ బిల్డ్ చేయాలి? కోహ్లీ డామినేట్ చేస్తాడా, బుమ్రా డామినేట్ చేస్తాడా? 2-3 డాట్ బాల్స్ పడితే మీకు ఏమనిపిస్తుంది? మీకే తెలుసు. ఇప్పుడు డాట్ బాల్స్ పడితే T20 ఫార్మాట్లో నెక్స్ట్ బాల్ షార్ట్ ఆడతాడు, రైట్? అంటే అక్కడ వికెట్ పడే ఛాన్సులు పెరుగుతాయి. సో యూ యాజ్ ఎ కామెంటేటర్ యూ సే దట్ అరే 3 డాట్ బాల్స్ ఆడేశాడు కదా, వికెట్ తీసుకునే ఛాన్స్ ఉందేమో, 10లో 2 సార్లు వికెట్ పడుతుంది, దానికి నోరేసుకుని పడిపోయారా అంటారు. బట్ ఇట్స్ యాక్చువల్లీ రీడింగ్ ద గేమ్. జరిగే ముందర ఆ గేమ్ ఇలా జరగచ్చు అని రీడ్ చేసే ఎబిలిటీ గేమ్ని చూసి గేమ్ని ఆడి వస్తుంది. దాని కామెంటరీలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ ఇంటర్వ్యూలో మీరు
ఓసారి రోహిత్ శర్మ ఇష్టం అన్నారు, ఇంకోసారి విరాట్ కోహ్లీ, ఇంకోసారి ధోని. మీరు ఎవరి ఫ్యాన్ ఇంతకీ? ఎగ్జాక్ట్లీ అందరి ఫ్యాన్ నేను. ఇండియాకి ఆడే ప్రతి క్రికెటర్ అంటే నాకు ఇష్టం. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్ అలాట్. బికాజ్ ఇండియాకి ఆడడం చాలా కష్టం. ఇన్ని కోట్ల మంది క్రికెట్ ఆడితే దాంట్లో వందల మంది ఆడతారు. ఎంత ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ 300-350 మంది టెస్ట్ మ్యాచ్ ఆడారు ఇండియాకి. మొత్తం అంతా కలిపిన 1000 మంది కంటే ఎక్కువ ఉండరు టెస్ట్, ఓడిఐ, T20 ఆడింది ఇన్ని కోట్ల మందిలో. అంటే ఇండియా వరకు ఆడాలి, అక్కడ వరకు వెళ్ళాలి అంటే ఎంత కష్టపడాలో ఒక చిన్న ఐడియా నాకు ఉంది. సో అక్కడ వరకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని నేను రెస్పెక్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరికి ఫ్యాన్ నేను. ఇట్స్ నాట్ జస్ట్ విరాట్, రోహిత్ ఆర్ ధోని. బుమ్రా అయినా, కపిల్ దేవ్ గారైనా, మహేందర్ అమర్నాథ్ అయినా, వాళ్ళ నాన్నగారు లాలా అమర్నాథ్ అయినా, సునీల్ గవాస్కర్ అయినా, గుండప్ప విశ్వనాథ్ గారైనా, ఎర్రపల్లి ప్రసన్న అయినా, వెంకటరాఘవన్ అయినా, బిషన్ సింగ్ బేడి అయినా, బాగానే గుర్తున్నాయి బ్రో. చిన్న ఇవి చెప్తున్నా కానీ క్రికెట్ తప్ప నాకు ఇంకే ప్రపంచం లేదు. సో బేసిక్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ కథలు విన్నా, వాళ్ళని చూసినా, సచిన్ టెండూల్కర్ అయినా ఎవరైనా సరే ఇండియాకి ఆడారంటే వీరాభిమాని వాళ్ళకి నేను. సో ఈ ప్లేయర్ మాత్రమే నాకు ఉండదు. అందుకని ఐపీఎల్కి వచ్చేసరికి నాకు ఫేవరెట్ టీం కూడా ఉండదు. జనాలు అనుకుంటారు 1% అయినా వేరే టీం ఫేవరెట్ ఉంటుంది కదా. ఐపీఎల్ లేదు, ఇండియా ఇస్ మై ఫేవరెట్ టీం. ఇప్పుడు మీరు వరల్డ్ ఎవరాడినా సరే, ఏ మ్యాచ్ అయినా సరే అని అడిగితే నేను ఇండియాని గెలుస్తుందంట. అంటే అక్కడ పరిస్థితి దారుణంగా ఉన్నా కూడా 9 వికెట్లు పడిపోయినా కూడా ఇండియాని గెలుస్తుందంట. అంత పెద్ద పిచ్ ఫ్యాన్ నేను కూడా అందరిలాగానే. బట్ ఐపీఎల్కి వచ్చేసరికి నాకు ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇది ఎవరు గెలిచినా నాకు ఫరక్ పడదు. ఇట్స్ ఫన్, ఇట్స్ జస్ట్ ఫన్. ఎక్కువ కొంచెం సపోర్ట్ ఎక్కువ లేదు. అగైన్ అది అనిపిస్తుంది, ఎందుకు అంటే రీజనల్ ఛానల్ ఇది. సో ఆబ్వియస్లీ రీజనల్, ఆ రీజన్కి సంబంధించిన టీంకి కాస్త బయాస్ ఉంటుంది. ఇప్పుడు మీరు తమిళ కామెంటరీ ఉన్నారనుకోండి, సిఎస్కేకి బయాస్ ఉంటుంది. కన్నడ కామెంటరీ ఉన్నారనుకోండి, ఆర్సీబీకి బయాస్ ఉంటుంది. మన తెలుగు భాషలో, ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఇస్ నాట్ యువర్ నంబర్ 1 టీం. 4 హోమ్ టీమ్స్ ఉన్నాయి తెలుగులో, ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ, దెన్ ఎస్ఆర్హెచ్. సో 4 టీమ్స్ ఉన్నాయి కాబట్టి 4 టీమ్స్కి ఫ్యాన్స్ చీలిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఏ టీంని సపోర్ట్ చేసినా అవతల టీం వాళ్ళ ఫ్యాన్స్ వేసుకుంటారు మిమ్మల్ని. సింపుల్ కాన్సెప్ట్ అది. ఈవెన్ తమిళ్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కొంతమంది ఇటు చాలా తక్కువ, తెలుగులో కంటే తక్కువ. ఇక్కడ ఏంటంటే ధోని రిఫరెన్స్. ఇక్కడ ధోని కోసం సిఎస్కే ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ కోసం ఆర్సీబీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ కోసం ఎంఐ ఫ్యాన్స్, అలా లాయల్టీస్ డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి ఉన్న ఫ్యాన్స్ ముందర నుంచి ఉన్నారు. ఆ టీం ఫ్యాన్స్ ఆర్ వెరీ స్పెషల్ బికాజ్ ఒక ఇండియన్ సూపర్ స్టార్ ఆ కనెక్ట్ లేకపోయినా కూడా టీంని బ్యాక్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సడన్గా బాగా పర్ఫామ్ చేస్తున్న దాని ఫ్యాన్స్ అయిపోలేదు ఎవరు, ముందు నుంచి కూడా చేస్తున్నా చేయకపోయినా దానికి బ్యాక్ చేస్తున్నారు. సిమిలర్లీ ఫర్ ఆర్సీబీ ఆల్సో, కప్పు లేదు 16 సంవత్సరాలుగా, అయినా కూడా బ్యాక్ చేస్తూనే ఉంటారు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ తెలుగు స్టేట్స్లో ఇలా చీలిపోయి ఉన్నారు ఫ్యాన్స్. సో మీకు ఎస్ఆర్హెచ్ గేమ్ వర్సెస్ ఆర్సీబీ ఉంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి నచ్చదు, ఆర్సీబీ సిఎస్కే ఉంటే సిఎస్కే ఫ్యాన్స్కి నచ్చదు. ఇప్పుడు ఆర్సీబీ ప్లేని పొగిడితే వీళ్ళకి నచ్చదు, వీళ్ళ ప్లేని పొగిడితే వీళ్ళకి నచ్చదు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాయి. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో సిఎస్కే మ్యాచ్ అయింది అనుకోండి, ఆ రోజు వరుసగా రాత్రి నాకు బూతులు ఉంటాయి, ధోని తప్ప ఇంకేం మాట్లాడవా అని. ఓకే, ఆర్సీబీ మ్యాచ్ అయిపోయింది, కోహ్లీ సెంచరీ తప్ప ఇంకెవరి సెంచరీకి అసలు కామెంటరీ చేయవా, రోహిత్ శర్మకి ఎప్పుడన్నా కామెంటరీ చేసావా అసలు అని చెప్పి తిడతారు. రోహిత్ శర్మ సెంచరీ వస్తే, రోహిత్ శర్మ పుల్ షాట్ గురించి ఏమైనా మాట్లాడితే ఎప్పుడైనా విరాట్ కోసం ఇట్లా కామెంటరీ చెప్పావు, ఎందుకు అలా గొంతు చించుకుని తిడతారు. ఓకే, అన్ని తప్పులు చేస్తుంటారు. లేదా నేను అందరి గురించి ఒకేలా మాట్లాడుతున్నా, మీరు ఏ టీం ఫ్యానో దాన్ని బట్టి మీ ఒపీనియన్ నా గురించి మారుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. అండ్ చాలా మంది ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కూడా చూస్తున్న, ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ లేరు, ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ ఓన్ టీమ్సే సపోర్ట్ చేయట్లేదు ఎవరు అని చెప్పి చాలా మీమ్స్ అవి చూస్తూ ఉన్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సీజన్ మారింది ధనుష్, జెన్యున్ గా ఈ సీజన్ ఐ థింక్ సపోర్ట్ పెరిగింది. నిన్న కూడా స్టేడియంకి వెళ్ళినప్పుడు వెన్ ఐ సా ది మ్యాచ్, అన్ని మ్యాచ్లు 250 దాటితే ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ ఏమైందంటే పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉండేసరికి బయట జెర్సీలు అమ్ముతారు కదా, విరాట్ కోహ్లీ జెర్సీస్ మాక్సిమం జనాలు వేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ జెర్సీ, క్లాస్ అండ్ జెర్సీ కూడా జనాలు కొనుక్కొని వేసుకొని స్టేడియంలోకి వస్తున్నారు. అండ్ టాస్ జరిగినప్పుడు ఆర్ అదర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీ గ్రౌండ్లోకి రాగానే గట్టిగా అరిచారు. అది ఎక్స్పెక్టెడ్, రైట్? సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. షాక్ అయ్యి ఏంట్రా ఇది ఇంత సౌండ్ వస్తుంది, తిరిగి చూస్తే విరాట్ కోహ్లీ ఎంట్రీ. ఓకే, అర్థమైంది. టాస్ అప్పుడు ప్యాట్ కమిన్స్ రాగానే అంతే గట్టిగా అరిచారు. నాకు అర్థం కాలేదు, టాస్లో ఫ్యాఫ్ టు ప్లేసి ప్యాట్ కమిన్స్, ఇండియన్ స్టార్ ఎవరు లేడు, అంతే గట్టిగా అరుస్తున్నారు. బిగ్ స్క్రీన్లో ట్రావిస్ హెడ్ రాగానే అంతే గట్టిగా అరిచారు. సో ఇప్పుడు మీరు డెసిబల్ లెవెల్స్ మెజర్ చేస్తే బహుశా కాస్త తక్కువ ఉండొచ్చేమో విరాట్ కోహ్లీతో పోలిస్తే. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఎస్ఆర్హెచ్ కూడా అంతే ఫ్యాన్ బేస్ పెరుగుతోంది, ఎస్పెషల్లీ ఈ సీజన్లో. అంటే వార్నర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి మరీ ఫ్యాన్ బేస్ డల్ అయిపోయింది అని చెప్పి, అది వార్నర్ ట్రీట్ చేసిన విధానం వాళ్ళకి నచ్చలేదు ఫ్యాన్స్కి. ఎవరైతే టీంతో పాటు ట్రావెల్ అయ్యారో ఇన్ని సంవత్సరాలుగా, ఎవరైతే వార్నర్ని ఆడించలేదో, బెంచ్ చేశారు, తర్వాత టీంలో తీస్తారు, తర్వాత బ్లాక్ చేశారు సోషల్ మీడియా అని చెప్పి ఇవి కూడా వచ్చాయి. ఇవన్నీ చూసి కొంచెం హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. బట్ నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు నాకు ఆప్షన్లో టు బి ఆనెస్ట్ నచ్చలేదు. బికాజ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకి T20 ఆడు,
అలాంటి ప్లేయర్ని 20 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు, ఏమవుతుందా అనుకున్నాను నేను కూడా. బట్ ఇప్పుడు పర్ఫామ్ బాగా చేస్తున్నారు కాబట్టి, గెలుస్తున్నారు కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటాం. అదే కేకేఆర్లో ఇదే ప్యాట్ కమిన్స్ ఆడినప్పుడు ప్రతి మ్యాచ్లో 50 రన్స్ ఇచ్చాడు, ఒకే మ్యాచ్లో 50 కొట్టాడు బ్యాట్ తోటి. ఈవెన్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు రన్స్, కాకపోతే కవర్ అయిపోతుంది క్యాప్టెన్సీ తోటి, బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటున్నాను. కూడా 50+ రన్స్ 55+ రన్స్ ఇచ్చాడు, ఆ మ్యాచ్ కూడా 50 కంటే ఎక్కువ ఇచ్చాడు. బ్యాట్ తోటి బాగా చిన్న క్యామియో ఆడాడు. బట్ గెలుస్తున్నారు కాబట్టి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది, గెలవకపోతే నిర్ణయం తప్పు అనిపిస్తుంది. ఆ టైంలో నాకు రైట్ కాదేమో అనిపించింది, అంటే అంత డబ్బులు ఇవ్వడం ఒకే ప్లేయర్కి. బట్ దే బ్యాక్ దట్. ఈ ఫ్యాన్స్ ఏమో అప్పుడు కూడా 20 crores మాడికి ఇచ్చారు అని వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. ఎందుకు ఏమిటన్నది ఈ ఇంత ప్రేమ ఒక టీం మీద నాకు యాక్చువల్లీ అర్థం కాని విషయం. ఇండియాకు ఉండడం ఐ కెన్ రిలేట్ టు ఇట్. బట్ ఈ ఫ్రాంచైజీ లీగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, ఇది కొట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. అంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లక్ అనుకోవచ్చా, నిజంగానే ఆయన పెడుతున్న వంత జరుగుతున్నాయి ఒకసారి అంటే లక్ అనొచ్చు కదా ధనుష్, ప్రతిసారి లక్ అనలేంగా. అంటే బౌలింగ్ కూడా అంతే, వీళ్ళు 270 కొడుతున్నారంటే అందులో ఒక 200+ రన్స్ కూడా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, అదైతే ఉంది. దానికి again 2 కారణాలు నేను అనుకుంటున్నా. ఒకటి పెద్ద టోటల్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ అపోజిషన్ కూడా అగ్రెసివ్గా ఆడతారు, అదొకటి. 2 బౌలింగ్ అంత గొప్పగా లేదు, ఏమాట కాబట్టి ఒప్పుకోవాలి. ఐ థింక్ ఒకటో 2 మ్యాచ్లు బౌలింగ్తో గెలిచారు వీళ్ళు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్. మిగతా బ్యాటింగ్ బలం వల్లే గెలిచారు. సో బౌలింగ్ ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. ఆర్సీబీ మ్యాచ్లో కూడా అడుగుతున్నా లక్క లేకపోతే ఏంటి లేదు, తన క్యాప్టెన్సీలో లక్కేం లేదు, మ్యాచ్లు గెలవడంలో కూడా లక్కేం లేదు. ఇప్పుడు బ్యాటింగ్ క్లిక్ అయినప్పుడు ఆబ్వియస్లీ గెలుస్తున్నారు. ఉట్టి బౌలింగ్ మీద ఐ థింక్ ఒకటే మ్యాచ్ నిజంగా చెప్పాలంటే బౌలింగ్ మీద గెలిచారు, ఆ రోజు బాగా చేశారు కాబట్టి. బట్ వీళ్ళ బలం బ్యాటింగ్. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం వరకు 140 కొడితే బౌలింగ్తో ఆపేసుకుంటారులే అని ఒక ఫీలింగ్ ఉండేది ఎస్ఆర్హెచ్ మీద. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, 140 పవర్ ప్లేలో కొడుతున్నారు కదా 125. సో బ్యాటింగ్ అలా డామినేట్ చేస్తుంది వాళ్ళకి. ఈవెన్ భువనేశ్వర్ని కూడా బౌలింగ్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, 1 hour 2 hours అలా కూర్చోబెట్టేస్తున్నారు. అది క్యాప్టెన్స్ కాల్, వీ డోంట్ రియల్లీ నో. ఆ మ్యాచ్లో 1 over ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు కానీ, బట్ ఇస్ క్యాప్టెన్స్ ఇస్ ఆన్ పాయింట్ టు బి ఆనెస్ట్. బికాజ్ ఎలా అయితే ప్లేయర్స్ని బ్యాక్ చేస్తున్నాడో, డ్రెస్సింగ్లో వచ్చే స్పీచెస్ అవ్వచ్చు, ఎలా అయితే ఒక యాటిట్యూడ్ స్ప్రెడ్ చేస్తున్నాడో, అది ఆస్ట్రేలియా కూడా చూసాం. ఊరికే అంటే ఏమి క్యాప్టెన్సీ లేకుండా యాషెస్ గెలవడం, WTC గెలవడం, వరల్డ్ కప్ గెలవడం జరగదు. ఆబ్వియస్లీ ఆ బ్రెయిన్స్ తన దగ్గర ఉన్నాయి, ఏ మూవ్ చేయాలి, ఎప్పుడు ఏ ప్లేయర్ని తీసుకురావాలి, ఎక్కడే ఫీల్డర్ని పెట్టాలి, అది దానికి బాగా అర్థమవుతుంది. ఈ అండర్స్టాండ్స్ గేమ్ రియలీ వెల్. మనకి నచ్చక్కర్లేదు ఆ ప్లేయర్, ఆస్ట్రేలియన్ కాబట్టి మనకు నచ్చాల్సిన అవసరం లేదు, బికాస్ మనం ఓడించేది వాళ్ళే ఎక్కువ. యూ డోంట్ హ్యావ్ టు లైక్ హిమ్, బట్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ వాట్ హీ డస్. నచ్చకపోవడం కాదు కానీ మన ఇండియన్ ప్లేయర్స్ని పక్కన పెట్టేసి కంప్లీట్ 4 hours మనోడు వేస్తుంటేనే కొంచెం అట్లా. అదే ఇది ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఐపీఎల్ వచ్చేసరికి సడన్గా తను ఇప్పుడు ఎస్ఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి, వరల్డ్ కప్ ఫైనల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి సపోర్ట్ చేయకూడదు, ఆస్ట్రేలియన్స్ ఇండియాని ఓడించిన వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీరు, కొంచెం సిగ్గుందా అని సోషల్ మీడియాలో చాలా మంది పెడుతున్నారు. రైట్, నా పాయింట్ అంటే ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు, ఈ ఫార్మాటే అది. ప్రతి టీంలో కంపల్సరీగా 4 ఫారినర్స్ ఆడతారా, ఆల్మోస్ట్ ఎవ్రీడే మ్యాక్సిమం 4 ఆడచ్చు. టీంలో 8 మంది ఉంటారు, ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా ఫారినర్సే తీసుకొస్తారు దీనికి యాక్చువల్లీ ఆ ఎక్స్ట్రా ఎక్స్ ఫ్యాక్టర్ని. అలాంటప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయకూడదు అనడంలో సెన్స్ లేదు, బికాస్ ఫార్మాటే అది. అండ్ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్ ఈ సీజన్, ఈ రన్స్ 6లు 4లు తెగ కనిపిస్తున్నాయి. ఈ సీజన్కి మెయిన్గా కమెంటరీ చెప్పడం ఎలా అనిపించింది? కష్టంగా ఉంది. ప్రతి మ్యాచ్లో ఆ 6లు 4లు కొడుతుంటే చెప్పి అరిచి కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ అట్ సమ్ పాయింట్ యూ విల్ లూజ్ యువర్ వాయిస్, అది సహజం జరుగుతుంది. బికాజ్ కాన్స్టెంట్గా ప్రతి మ్యాచ్లోనూ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళి ప్రతి మ్యాచ్లో 6లు కొట్టి ఇట్ టేక్స్ అ టోల్ ఫర్ షూర్. అండ్ కమెంటరీ బాక్స్ నుంచి ఆన్ గ్రౌండ్ హోస్టింగ్, ఈ చేంజ్ ఎప్పుడు? ఈ చేంజ్ యాక్చువల్లీ కాన్షియస్ ఎఫర్ట్ ఇది. స్టార్ స్పోర్ట్స్ అంత వరకు హోస్టింగ్ తక్కువ చేసేవాడిని, అప్పుడప్పుడే ఛాన్సులు దొరికేవి. జియో సినిమాకి మూవ్ అయిందే అందుకు, బికాజ్ కామెంటరీతో పాటు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టే ఇటు మూవ్ అయ్యా. చాలా మంది ఎందుకు వెళ్ళిపోయా స్టార్ స్పోర్ట్స్ నుంచి అడిగారు. దిస్ ఇస్ ద రీజన్, బికాజ్ గ్రోత్ కావాలనుకున్నాను పర్సనల్గా. అండ్ ఇక్కడ నాకు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా వస్తాయని తెలుసు. ఆబ్వియస్లీ మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. సో కామెంటరీతో పాటు ఇది కూడా వస్తుందని తెలుసు కాబట్టి ఇటు మూవ్ అయ్యా, విచ్ ఇస్ వై ఆన్ గ్రౌండ్ హోస్టింగ్. చాలా మంది స్టార్ స్పోర్ట్స్ బెస్ట్ కదా అనుకుంటారు. ఇటు టీవీ ఉంది, కొంచెం బ్రాండెడ్. కరెక్ట్, స్టార్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అని ఉంది కాబట్టి కొంచెం అదే మెయిన్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. మీరు ఎందుకు జియో సినిమాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? ఎవరైనా డబ్బులు ఎక్కువ ఇచ్చారు? అంబానీ అందరూ అనుకుంటారు అంబానీ, ఈ చాలా మంది రాస్తారు ఇది. ఐఎమ్ షూర్ యువ్ సీన్ దట్ ఇన్ ద కామెంట్స్. అంబానీ ఏదో మాకు పిలిచి అందరికీ డబ్బులు ఇచ్చారని కాదు. నిజంగా చెప్పాలంటే తక్కువ డబ్బులకి వెళ్ళాను జియో సినిమాకి నేను కంపేర్ టు స్టార్ స్పోర్ట్స్. బట్ నేను యాక్చువల్లీ నమ్మబుల్లా లేదు, ఉండదు, బికాస్ అది చెప్పినా కూడా ఎవరు నమ్మరు. నాకు తెలుస్తుంది, నేను వెళ్ళింది గ్రోత్ కోసం. ఐ వెంట్ ఫర్ న్యూ ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళింది ఉట్టి కామెంటరీ అంటే స్టార్ స్పోర్ట్స్లో కూడా వద్దన్నా చేయిస్తారు, వాళ్ళకేం బాధ లేదు. కామెంటరీతో నా కామెంటరీతో ఇబ్బంది లేదు. బట్ నాకు అంతకంటే నెక్స్ట్ ఇంకేమన్నా కావాల్సి ఉంది. 5 ఏళ్ళుగా కామెంటరీ చేస్తూ వచ్చా.
ఐ వాంటెడ్ సంథింగ్ అడిషనల్, ఇంకో ఛాలెంజ్ కావాలి. ఇప్పుడు టీవీలో కనిపించే కామెంటేటర్స్ వేరు, జియో వేరు కనిపించేది వేరు. ఓకే, సెపరేట్ ప్యానల్స్ కంప్లీట్ గా. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కంప్లీట్ వేరు, అది కంప్లీట్ గా వేరు, జియో సినిమాలో కంప్లీట్ గా వేరు. అక్కడ వచ్చే షోస్ వేరు, ఇక్కడ వచ్చే షోస్ తేడా. ఇప్పుడు వెరైటీ ఏంటంటే స్టార్ స్పోర్ట్స్ లో కామెంటరీ కూడా కమెంట్లు నాకు వస్తాయి చాలా సందర్భాల్లో. సో చెప్పాల్సి వస్తుంది, అరే నేను స్టార్ స్పోర్ట్స్ లో లేను భయ్యా, నేను జియో సినిమాకి వచ్చా, సరే ఇక్కడ దాని ఉంటే కనీసం చెప్పండి అని చెప్పాల్సి వస్తుంది. బట్ ఇట్ హ్యాపెన్స్. సో మీకు ఇప్పుడు దాకా చేసిన కమెంటరీ మొత్తంలో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మ్యాచ్? T20 వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ 2022ది ఏదైతే ఆల్మోస్ట్ ఓడిపోయాం అనుకున్నామో, విరాట్ కోహ్లీస్ ఇన్నింగ్స్ అండ్ అఫ్ కోర్స్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ మ్యాచ్. అంటే మధ్యలో వచ్చేసరికి ఇండియా ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేసరికి 4 or 5 వికెట్స్ పడిపోయి హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. ఎవరు నమ్మట్లేదు, అంటే ఎవరికి స్టూడియోలో కూడా ఎవరికి నమ్మకం లేదు. అందరూ బిల్డింగ్ మొత్తం అంతా కూడా మ్యాచ్ అయిపోయింది, అరే ఇలా స్టార్ట్ అయింది ఇండియా వరల్డ్ కప్ అని అనుకున్నారు. బట్ నాకు చిన్నప్పుడు ఎలా అయితే 1996 వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయింది శ్రీలంకతో సెమీఫైనల్లో, ఆ రోజు కూడా ఇంకా గెలుస్తారు అని చెప్పి నేను కూర్చున్నా. వినోద్ కాంబ్లీ ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చేసి ఇంట్లో కూర్చొని. సో అలాంటి అదో పిచ్చి ఉంది నాకు ఇండియా మ్యాచ్లు అంటే. మళ్ళీ అదే చిన్నపిల్లాడు నాలో ఎక్కడి నుంచో వచ్చాడు తెలియదు కానీ పరకాయ ప్రవేశం చేసి లేదు వాళ్ళు గెలుస్తున్నాడు అని చెప్పి అందరికీ చెప్తూ తిరుగుతున్నాను అనమాట రోజు, ఇండియా గెలుస్తుంది. ఎవ్రీబడి ఇస్ లైక్ లేదు కష్టంగా అని. బట్ ఐ కెప్ట్ బిలీవింగ్ దట్ ఇండియా విల్ విన్. అండ్ ఆ మ్యాచ్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. హైయెస్ట్ మూమెంట్ నాకు అది. ఆ రోజు గొంతు కూడా పోయింది, అంటే ఆ ఎమోషన్లో గట్టిగా కామెంటరీ చేసేసి గొంతు పోతే నెక్స్ట్ డే మళ్ళీ కామెంటరీ చేయాలి. మామూలుగా చెప్పా గొంతు లేదు భయ్యా నేను చేయలేను కామెంటరీ అంటే. ఆ రోజు నాకు బ్రేక్ ఇచ్చారు, 24 గంటలు ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చున్నా. బట్ ఐ థింక్ ఇట్ వాస్ వర్త్ ఇట్. సో మీ కమర్షియల్స్ ఎలా ఉంటాయి? కమర్షియల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇప్పుడే అంటానా? ఫస్ట్ అండ్ ఇప్పటిది నేను చెప్పను, బికాజ్ ఇట్స్ నాట్ ఫేర్ టు రివీల్ దట్. బికాజ్ ఏం జరుగుతుందంటే ABCD ఈ అందరు కంపేర్ చేసుకోవడం మొదలెడతారు, దానిలో గొడవలు అవుతాయి, రైట్? అండ్ ఎవరు కూడా మ్యాచ్ వైజ్ లేదంటే మంత్లీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ యూ హ్యావ్. లైక్ కొంతమంది పర్ డే కాంట్రాక్ట్లో ఉంటారు, కొంతమంది మంత్లీ కాంట్రాక్ట్లో ఉంటారు, కొంతమంది సిరీస్ టు సిరీస్ కాంట్రాక్ట్లో ఉంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ వాళ్ళ అవైలబిలిటీ బట్టి, వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి, వాళ్ళు వేరే ఇంకేమైనా పని చేస్తున్నారు దాన్ని బట్టి కాంట్రాక్ట్ కీప్స్ వేరియింగ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ప్రతి ఒక్కరికి సేమ్ కాంట్రాక్ట్ అంటూ ఉండదు, ఒక్కొక్కరికి వేరే కాంట్రాక్ట్. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ టైం 28లో చేసినప్పుడు I was on a per day thing, 8,000 rupees ఇచ్చారు per day. బాగానే వచ్చినట్టు ఆ టైం కూడా. కరెక్ట్. అంటే ఇప్పుడు తెలుసు ఒక 80 ఇంకా 8 lakhs చేసండి, దానిలో పోయింది. ఎవరైనా ఇస్తే బాగుంటుంది పర్ మ్యాచ్. వినడానికి చాలా బాగుంది, అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. చాలా వినడానికి చాలా బాగుంది ఇది నిజంగా. దాని వినడానికి చాలా బాగుంది. ఎవరైనా ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ప్లీజ్ ఎవరైనా వినేసి ఇట్లా అనుకుంటున్నారు జనాలు, ప్లీజ్ దయచేసి ఇది ఇస్తే బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. స్టార్ స్పోర్ట్స్ లోకి వెళ్తే ఒక మ్యాచ్ ఫీజు ఉంటుంది, మ్యాచ్ ఎంత అని ఇస్తారు, ఫుడ్ అకామిడేషన్ ఫ్లైట్ టికెట్స్ కంప్లీట్ వాళ్ళే చూసుకుంటారు. తప్పకుండా ఫ్లైట్ టికెట్స్ అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు. ఈ 80,000 ఏదో చెప్పారే మంచి నంబర్ ఒకటి ఇచ్చారు, ఫ్యాన్సీ నంబర్, అది ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే అప్పుడు 8,000 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years తర్వాత ఇస్తే బాగానే ఉంటుంది. అదే అంటున్నాను కదా, ఇస్తే ఎవడు కాదంటాడు, ఇవ్వకేగా గోలంతా. సో ఇప్పుడు ఫ్యామిలీ వైజ్ రియాక్షన్స్ ఏంటి బ్రో? దే ఆర్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా మా నాన్నకు కళ ఉండేది ఏంట్రా అంటే, వీడు లార్డ్స్లో డెబ్యూ చేస్తే నేను వెళ్ళి స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్ చూడాలి అనుకున్నారు పాప ఆయన. జరగలేదు. కాకపోతే యూజువల్గా ఏంటి, క్రికెట్ ఆడేసిన తర్వాత సాధారణంగా కామెంటేటర్స్గా మారిపోతుంటారు. నీ మధ్యలో స్టెప్ వదిలేసి డైరెక్ట్గా అక్కడ దుంకేసా. సో దే ఆర్ హ్యాపీ విత్ దట్. నచ్చింది చేసుకుంటున్నాడు, దానికి డబ్బులు కూడా వస్తున్నాయి. సో మీకు నచ్చిన కామెంటేటర్ ఎవరు? నాకు చాలామంది ఇష్టం. ఐ థింక్ హర్ష భోగ్లే ఇస్ బ్రిలియంట్. ఆయన కామెంటరీ ఈజ్ వెరీ డిఫరెంట్ టు ఎవ్రీబడి ఎల్స్, రైట్? తన పాయింట్ ఆఫ్ వ్యూ, తన గేమ్ని చూసే విధానం, తన ప్లేయర్స్ని చూసే విధానం, సిచ్యువేషన్ని చూసే విధానం, తను వాడే పదాలు, ఫ్రేజెస్ కొన్ని ఉంటాయి, అవి చాలా ఇష్టం నాకు. రవిశాస్త్రి ఆయనది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, రైట్? సునీల్ గవాస్కర్ టెక్నికలీ వెరీ బ్రిలియంట్. జెఫ్రీ బాయ్కాట్ కామెంటరీ వినుంటే, మీకు క్రికెట్ అర్థం కావాలి అంటే ఒక బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నిక్ అర్థం కావాలంటే జెఫ్రీ బాయ్కాట్ కామెంటరీ వినాలి. మైకిల్ ఆథర్టన్ తన కామెంటరీ బాగుంటుంది. నాసర్ హుసేన్ ఇప్పుడు టెక్నికలీ ఎక్స్ట్రీమ్లీ కరెక్ట్. వీళ్ళంతా కూడా అంటే అది వింటే మీకు కోచింగ్ క్లాస్ తీసుకున్నట్టే బేసికలీ అలా ఉంటుంది. తెలుగులో కళ్యాణ్ కృష్ణ నాకంటే ముందు తనే స్టార్ట్ చేశారు. ఐ లైక్ హిస్ కామెంటరీ, వెరీ ఎంటర్టైనింగ్ అగైన్. సో ఇలా చాలామంది ఉన్నారు. ఐ లైక్ లాట్ ఆఫ్ పీపుల్స్ కామెంటరీ. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు రిఫరెన్స్ ఎక్కువ తీసుకున్నారు? కొన్ని చూసి వెళ్తాం కదా. ఎవరిది తీసుకోలేదు, బికాజ్ ఐ డోంట్ వాంట్ రెఫరెన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే సబ్ కాన్షియస్గా యూ స్టార్ట్ ఇమిటేటింగ్ దెమ్. నాకు అది వద్దనుకున్నా స్టార్టింగ్ నుంచే. బట్ మధ్యలో చాలామంది ఏమన్నారంటే, కళ్యాణ్ కృష్ణ నేను కలిసి చేసేవాళ్ళం కామెంటరీ, సేమ్గా సౌండ్ అవుతున్నారు ఇద్దరు అని చాలామంది అన్నారు. అప్పుడు మా నాన్న రోజు వింటారు కాబట్టి ఆయన నాకు చెప్పారు, లే కాదురా నువ్వు ఈ సిలబుల్ కాదు, పక్క సిలబుల్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయి, 3 syllables ఉంటే 3rd syllable స్ట్రెస్ చేయి, అప్పుడు డిఫరెంట్గా వస్తుంది, సౌండ్ అవుతుంది అని ఇలా ఇన్పుట్స్ ఇచ్చారు. నేను అప్పుడు కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టా టు స్టార్ట్ సౌండింగ్ డిఫరెంట్. ఐ థింక్ దట్స్ వేర్ ఈ ఎటకారం, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్, కాస్త ఎంటర్టైనింగ్గా చెప్పే
ఈ స్టైల్ ఆఫ్ కామెంటరీకి నేను షిఫ్ట్ అయ్యా. బికాస్ కళ్యాణ్ కాస్త సీరియస్ టోన్లో చేస్తుంటారు. హీ ప్రిఫర్స్ డూయింగ్ ఇట్ లైక్ ట్రెడిషనల్ కామెంటరీ చేస్తారు, హీ గోస్ ఇన్ దట్ వే. నేను అలానే స్టార్ట్ అయ్యా, కానీ దారి కాస్త మారే పక్కకి, జస్ట్ డిఫరెన్షియేషన్ తీసుకురావడానికి కోసం. అందుకే ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అలా ఏం లేదు, ఎవ్రీబడి హ్యాస్ అర్ ఓన్ స్టైల్ కదా, ఇట్స్ జస్ట్ దట్ ఎవరి యూఎస్పీ వాళ్ళది. అండ్ ఆల్మోస్ట్ 9 మ్యాచెస్ ఫినిష్ అయిపోయినాయి, ప్రతి మ్యాచ్ ప్రతి టీమ్ది 8 or 9 మ్యాచెస్ ఫినిష్ అయిపోయినాయి. సో మీ టాప్ 4 ఎవరు? Top 4, RR for sure. I think it'll be one. KKR కూడా the way they are playing, they should make it to the top 4. SRH with the batting strength వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు top 4కి వెళ్ళకపోతే I'll be extremely surprised. Number 4లో కాస్త గొడవ అవుతుంది అనిపిస్తుంది. గొడవ ఇన్ ద సెన్స్ ఫైట్ ఉంటుంది ఆ 4th పొజిషన్కి. CSK, MI, LSG, ఈ ముగ్గురికి ఫైట్ ఉంది ఇస్ వాట్ ఐ ఫీల్. GT అన్ని గెలవాలి ఇక్కడ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ 6, 7, 8, 9 ఇన్ఫాక్ట్ DC పంజాబ్ కింగ్స్ ఉంటుంది 9లో ఉంది ప్రస్తుతానికి. ఐ థింక్ రైట్ నౌ వెన్ వీఆర్ టాకింగ్. వాళ్ళు వదిలేసి 8 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా క్వాలిఫై అవ్వచ్చు. దిస్ అ రియలిస్టిక్ ఛాన్స్, బికాస్ అన్ని గెలుస్తూ పోతే అలా అవుతుంది. పంజాబ్ కింగ్స్ వాళ్ళే చేసుకున్నారు పాపం, అందుకని అక్కడ ఉన్నారు. RCB సరే తెలిసిన విషయం, పాపం బాటంలో ఉన్నారు. బట్ ఐ థింక్ ఈ 4th స్పాట్కే కొంచెం ఫైట్ ఉంటుంది అనుకుంటున్నా. మిగతా 3 అయితే వీళ్ళు వెళ్ళకపోతే ఐల్ బి సర్ప్రైజ్డ్. ఇన్ని ఇయర్స్ నుంచి మ్యాచ్ చూస్తున్నారు కాబట్టి RCBకి ఎక్కడ మైనస్ అవుతుంది అనుకోవచ్చు? కర్నూలు చావుకి 1000 కారణాలు అంటారు కదా, వీళ్ళకి ఫస్ట్ ఆప్షన్లో మొదలవుతుంది. సరైన ప్లేస్ని తీసుకోరు, ఉన్న ప్లేయర్స్ని వదిలేస్తారు. లైక్ చహల్ ఫర్ ఎగ్జాంపుల్, ఆప్షన్ ఎందుకు తీసుకోవాలి, అది హెసన్ కూడా చాలా సందర్భాలు బయటకు వచ్చి చాలా బాగా ఆడతారు వీళ్ళు. ట్రావిస్ హెడ్ వాళ్ళ దగ్గరే ఉండేవాడు, క్లాసన్ వీళ్ళ దగ్గరే ఉండేవాడు, షేన్ వాట్సన్ వాళ్ళ దగ్గరే ఉండేవాడు. ఇలా చాలా మందిని తీసుకొని వదిలేసిన వాళ్ళే. అదొకట. 2 గ్రౌండ్ వాళ్ళకు ప్రాబ్లం, బికాజ్ యూజువలీ ప్రతి టీముకి కూడా 7 మ్యాచెస్ ఇంట్లో ఆడాలి కాబట్టి 7లో ఎన్ని గెలిస్తే మ్యాక్సిమం ఒక 4-5 గెలవగలిగితే, 8 గెలిస్తే యూజువలీ క్వాలిఫై అవుతారు. 16 పాయింట్స్ వస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు, 14 వచ్చినా నెట్ అండ్ నెట్తో ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. సో 16 రావాలంటే 8 విన్స్ కావాలి. సో హోమ్లో 7లో 4 or 5 గెలిస్తే ఈజీ అవుతుంది. RCBకి హోమ్ మ్యాచ్లే కష్టం, బయటికి వెళ్ళి గెలవడం ఇంకొంచెం ఈజీ, బికాస్ అక్కడ కంటైన్ చేయడం, డిఫెండ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. వాళ్ళకి ఫస్ట్ సీజన్ నుంచి బౌలింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బీన్ అ ఛాలెంజ్. దాంతోపాటు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అంటే మొన్నే ఒక పాడ్కాస్ట్ చూస్తున్న రాబిన్ ఉత్తపాది, హి వాజ్ మెన్షనింగ్ దిస్ పాయింట్, మైండ్ బ్లాక్ అయింది నాకు. హైయెస్ట్ స్కోరర్ ఎవరు? ఇండియన్ హైయెస్ట్ స్కోరర్ వాళ్ళకి విరాట్ కోహ్లీ. దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఇండియన్ రన్ స్కోరర్ ఎవరు? గెస్ ధనుష్, టేక్ ఎ వైల్డ్ గెస్. RCBలోనా ఇప్పుడున్న ప్లేయర్స్లో? మొత్తం వాళ్ళ హిస్టరీలో, ఇప్పుడున్న ప్లేయర్స్ కూడా కాదు, 17 సీజన్స్లో విరాట్ కోహ్లీ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై ఇండియన్ బ్యాటర్ ఎవరు? రాహుల్ ద్రావిడ్. ఓకే. ఇంకా ఇంకా ఏ ఇండియన్ బ్యాటర్ పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు 17 సీజన్స్గా. ఉట్టొక విరాట్ కోహ్లీ మీద డిపెండెన్సీ, విరాట్ కోహ్లీ బ్రాండ్ నేమ్ మీద RCB బ్రాండ్ నేమ్ పెరిగింది, కానీ టీం ఎక్కడా ఫామ్ అవ్వలేదు. ఒక AB de Villiers, క్రిస్ గేల్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇండియన్ ప్లేయర్స్ ఇంకెవరు రాలే. విరాట్ కోహ్లీ మాత్రమే. KL రాహుల్ ఉన్నాడు, వదిలేశారు. బెంగళూరు అబ్బాయి, అంటే కర్ణాటక అబ్బాయి, సరే మ్యాంగ్లూరులో పుట్టి పెరిగాడు, కర్ణాటక అబ్బాయి, వదిలేశారు. కరుణ్ నాయర్ వదిలేశారు, కరుణ్ నాయర్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సరే KL రాహుల్ అయితే పక్కకి పర్ఫామ్ చేస్తున్నాడుగా, ఎందుకు వదిలేశారు వాళ్ళకే తెలియాలి. ఎక్కడా కూడా ఇండియన్ బ్యాటర్స్ కనిపించరు మీకు. దట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. లాజిక్ అది అంటే ఇప్పుడు చూసే వాళ్ళకే అర్థమైనప్పుడు మేనేజ్మెంట్కి అర్థం కాదా అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ బహుశా వాళ్ళే ఇవ్వగలరు. సో ఆప్షన్లో తీసుకునే డెసిషన్స్, ఆ గ్రౌండ్ వాళ్ళకు పెద్ద ప్రాబ్లం, బికాస్ డిఫెండ్ చేసుకోలేరు. ఎందుకురా డిఫెండ్ చేసుకోలేరు అంటే బౌలింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అగైన్ గోస్ బ్యాక్ టు ద ఆప్షన్లో సరైన బౌలర్స్ని పిక్ చేయరు. అండ్ బ్యాటింగ్లో విరాట్ తర్వాత ఇండియన్ బ్యాటర్స్ కనిపించరు. దట్స్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ సీజన్ ఆడతారు సార్, కనిపించరు. అందరూ వెయిట్ చేస్తున్నది ధోని నెక్స్ట్ ఇయర్ ఆడతాడా ఎవ్రీ సీజన్ నుంచి ఇదే క్వశ్చన్. అండ్ ఈ సీజన్ ఆయన టాప్ నాచ్, అసలు ప్రతి బాల్ హిట్టింగ్. ఎలా అనిపిస్తుంది మీకు? ధోని ఫ్యాన్ గా చూస్తే బాగుంది అనిపిస్తుంది, రైట్? బట్ మన ఇండియాలో ఉన్న విచిత్రం ఏంట్రా అంటే ప్రతి ఒక్కరికి హేట్ చేసే వాళ్ళు ఉంటారు, రైట్? ధోనిని కూడా ఎప్పుడు వేరే వాళ్ళ క్రెడిట్ తీసేసుకుంటాడు అని హేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విరాట్ కోహ్లీని కూడా హేట్ చేసే వాళ్ళు ఉన్నారు సర్ప్రైజింగ్లీ. రోహిత్ శర్మని హేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ధోనికి కూడా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, తన్ని ద్వేషించే వాళ్ళు అన్న పెద్ద తప్పు పడుతున్నా, ఇష్టం కొన్ని ఉన్న వాళ్ళు కూడా కాస్త మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ఇంతే గొప్పగా బ్యాటింగ్ చేయగలిగితే పైకి వచ్చి బ్యాటింగ్ చేయొచ్చు కదా అని ఒక లాజిక్ వాడుతున్నారు. నా కౌంటర్ పాయింట్ ఏంటంటే, తను పైకి వచ్చి బ్యాటింగ్ చేయట్లేదు. దిస్ రీజన్ ఫర్ ఇట్. తను 100% ఫిట్గా లేడు, తన మోకాలు సహకరించట్లేదు, పరిగెత్తలేకపోతున్నాడు అంత ఫాస్ట్గా. కీపింగ్ లో కూడా ఇప్పటికి కూడా ఈజ్ వెరీ క్విక్, డైవ్ చేసి పడుతున్నాడు, కానీ ఈజ్ నాట్ దట్ క్విక్ నౌ. 42 సంవత్సరాలు, లాస్ట్ ఇయర్ నీ సర్జరీ అయింది, నొప్పితోటే ఆడాడు. లాస్ట్ ఇయర్ గ్రౌండ్లో కూడా కష్టపడుతూ పైకి లేవడం చూసాం. తను ఇంకా ఎందుకు ఆడుతున్నాడని అడగచ్చు. తను ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు, చాలా సందర్భాల్లో చెప్పాడు. అలా సగం ఫిట్ ఉండి కూడా ఈజ్ కాంట్రిబ్యూటింగ్. పైకి వచ్చి ఆడొచ్చు కదా అంటే, అలా పైకి వచ్చి తన కోసం ఆడుకోవాలంటే తను ఇండియా కోసం కూడా నంబర్ 3లోనే ఆడేవాడు కెరీర్ అంతా కూడా. అలా ఆడలే, నంబర్ 7లోనే ఆడాడు.
క్రెడిట్ తీసేసుకోవడానికి 7లో ఆడలేదు, ఫినిషర్ లేడు కాబట్టి తను ఆడాడు, ఆ స్పాట్ని తను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ లాస్ట్లో వచ్చి ఆడుతోంది ఫ్యాన్స్కో ట్రిబ్యూట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో మీరు ధోని ఫ్యాన్గా చూస్తే వీళ్ళు ఎంజాయ్ ఇట్, ఉన్నంతకాలం ఆడుతున్నాడు ధోని ఆడుతున్నాడు చూడాలి, ఆడాలనే కోరుకుంటారు. ఇలా లాజిక్ వాడి పైకి రావచ్చు, అంతే గొప్పడైతే పైకి రావచ్చు కదా అనే వాళ్ళకి ఏం చెప్పడానికి లేదు ఇంకా. సో ఆఫ్టర్ ధోని రిటైర్మెంట్ తర్వాత ఆయన ఏ పొజిషన్లో మీకు చూడాలని ఉంది? ఇండియన్ కోచ్ ఆర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోచ్గా కానీ ఇంకోటి బ్యాటింగ్ హెడ్ ఏదో ఒకటి? నన్ను అడిగితే ఒక మెంటోర్గా ఉండాలి. ఐ మీన్ అది కోచింగా లేకపోతే కోచ్గా కాకుండా ఇప్పుడు మెంటోర్గా కూడా ఉంటున్నారు కదా ఐపీఎల్ టీమ్స్లో కూడా చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ తను వరల్డ్ కప్ కూడా వెళ్ళారు, T20 వరల్డ్ కప్ కూడా మెంటోర్గా తీసుకెళ్లారు, కానీ ఆ వరల్డ్ కప్లో బయటకు వచ్చారు మన ముందరే, దుబాయ్లో జరిగిన దాంట్లో ఈ వాస్ దేర్. సో మేబీ ఆ రోల్ తీసుకుంటారేమో ఫ్యూచర్లో, తీసుకుంటే బాగుంటుంది. బికాజ్ ఐ థింక్ ఈజ్ ఎ గ్రేట్ స్ట్రాటజిస్ట్. తన మనుషుల్ని రీడ్ చేయడం కావచ్చు, సిచ్యువేషన్ రీడ్ చేయడం కావచ్చు, చాలా బాగా చేస్తాడు, అది చూసాం మనం. సో ఐ థింక్ ఇట్ బి గ్రేట్ అట్ దట్ జాబ్. బట్ అగైన్ నాకున్న ఒక భయం కూడా ఏంట్రా అంటే చెప్పపెట్టకుండా మాయమైపోతాడు మనిషి మనకి కలిపాడని. ఎందుకంటే అలానే రిటైర్మెంట్ అలానే ఇచ్చాడు కదా, సడన్గా వెళ్ళిపోతాడు. ఆయన చాలా సందర్భాలు చెప్పాడు కూడా దట్ క్రికెటింగ్ కెరీర్ అయిపోయిన తర్వాత ఆర్మీకి వెళ్ళి అక్కడ సర్వ్ చేస్తాను అని. అలా చేసినా కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. క్రికెట్ ఫీల్డ్ మళ్ళీ కనిపిస్తాడో లేదో తెలియదు. ఐ హోప్ హీ స్టేస్ విత్ ద గేమ్, బికాజ్ ఐ థింక్ ఇంకా ఇప్పటికి కూడా చాలా యాడ్ చేయగలరు వాల్యూ, బట్ జరగదేమో అనిపిస్తుంది నాకు. నాకు తెలిసి రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు లెజెండరీ మ్యాచెస్ జరుగుతున్నాయి, అవి ఆడడానికి ఉంటాయన అనుకుంటున్నా. మీరు వెళ్ళాడంటే మాత్రం ఈ ఫ్యాన్స్ అందరం మళ్ళీ ఇప్పుడు అటు మీరు కూడా కామెంటరీ చెప్పుకుంటూ ఉండలేము. ఆయన వెళ్ళడేమో అక్కడికని నా ఫీలింగ్. కంప్లీట్ గా రిటైర్ అయిపోయిన తర్వాతే ఇండియన్ ప్లేయర్స్ ఆడొచ్చు, అందుకని లీగ్ ఐపీఎల్ ఆడుతున్న ఎవరు ఆడరు. ఇప్పుడు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోతే నెక్స్ట్ సీజన్ నుంచి వెళ్ళి ఆడొచ్చు. సచిన్, విరాట్ కోహ్లీ, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, కరెక్ట్, గంభీర్, ధోని వీళ్ళందరినీ చూడొచ్చు కదా. కానీ వెళ్ళరని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ హిల్ డూ దట్. సో నెక్స్ట్ T20 వరల్డ్ కప్ జరుగుతుంది. సో మీరు చూసిన ఈ 9 మ్యాచెస్లో హూ ఈజ్ యువర్ ప్లేయింగ్ 11 మెంబర్స్ అంటే ఏం చెప్తారు? 11 తీసుకోవడం కష్టం నరోష్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు పిక్ 11. ఇంకోటి ఏంటంటే ఇండియాలో అందరం సెలెక్టర్సే. ఇప్పుడు ఎవరినైనా సరే ఎవరి ఇష్టం ప్రకారంగా స్క్వాడ్ అనౌన్స్ చేసేస్తారు. ఇక్కడ సర్టనిటీస్ ఎవరు అని చెప్పడం కొంచెం కష్టమేమో. బట్ ఐ థింక్ బ్రాడ్ బేస్లో అందరికీ తెలుసు, విరాట్ ఉంటాడు స్క్వాడ్లో అని తెలుసు, రోహిత్ శర్మ ఎలాగో ఈజ్ ద క్యాప్టెన్ చెప్పి చేసి అనౌన్స్ చేస్తారు ముందరే, రైట్. కీపర్గా రిషబ్ పంత్ వెళ్తాడని తెలుసు, సూర్యకుమార్ యాదవ్ గ్యారంటీగా ఉంటాడు, రైట్. సెకండ్ కీపర్గా ఐ థింక్ సంజు శాంసన్ షుడ్ గో ఉన్న ఫామ్లో రిషబ్తో పాటు అంటున్నారు. బట్ దినేష్ కార్తిక్ చాలా సందర్భాలు ట్రై చేశారు ఇంతకు ముందర కూడా. బట్ మేబీ మై గెస్ ఇస్ దట్ సెలెక్టర్స్ సంజు శాంసన్ వైపు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను, బికాస్ తను రాజస్థాన్ రాయల్స్ లీడ్ చేసిన విధానం కావచ్చు, తను చాలా కన్సిస్టెంట్గా మారిపోయాడు. డీకే కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, నథింగ్ నాట్ టు టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ హిమ్. బట్ రిషబ్ పంత్ ఐ థింక్ ఫస్ట్ చాయిస్. తను ఫిట్గా ఉన్నాడు, రన్ స్కోర్ చేస్తాడు, కీపింగ్ చేస్తున్నాడు అంటే కళ్ళు మూసుకొని రిషబ్ పంతే ఆడతాడు 11లో, అలా డౌట్ లేదు. సంజు శాంసన్ కుడ్ బి యువర్ సెకండ్ కీపర్. లేదు అంటే స్లాష్ దినేష్ కార్తిక్ అయి ఉండొచ్చు. బట్ దట్ బి వెరీ డిసప్పాయింటింగ్ సంజుస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బుమ్రా గ్యారంటీగా ఉంటాడు, రైట్. ఐ థింక్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్ష్దీప్ వెళ్తాడు, కుల్దీప్ యాదవ్ గ్యారంటీగా ఉంటాడు, రింకు సింగ్ ఉండాలని నేను అనుకుంటున్నా, దూబే ఉండాలని అనుకుంటున్నా అగైన్ నేను, బికాస్ తను ఆడుతున్న విధానం. హార్దిక్ పాండ్యా యాక్చువల్లీ క్వశ్చన్ మార్క్ ఉంది ప్రస్తుతానికి, బికాస్ తను బ్యాటింగ్ సరిగా చేయట్లేదు, బౌలింగ్ సరిగా చేయట్లేదు, రెండిట్లో సరిగా చేయట్లేదు. కాబట్టి తీసుకెళ్లాలా, తనకున్న టాలెంట్ మీద తీసుకెళ్లాలా, పర్ఫార్మెన్స్ మీద తీసుకెళ్లాలా. ఐ థింక్ దూబే ఇస్ పర్ఫార్మింగ్ బెటర్, బట్ దూబే బౌలింగ్ చేయట్లేదు, ఓన్లీ బ్యాటర్గా ఆడిస్తారా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలి. వీటి డిబేట్లో కూర్చుంటే ఇది ఇంకో గంట 2 గంటలు పడుతుంది. కాబట్టి సెలెక్టర్స్కి వదిలేసి టీం వచ్చిన తర్వాత వాళ్ళని తిట్టుకుందాం మనం. సో హైయెస్ట్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి ఈ సీజన్ విన్ అవడానికి? ఐపీఎల్, T20 వరల్డ్ కప్? T20 ఆబ్వియస్లీ ఇండియానే గెలవాలనుకుంటున్నాం అని అనుకుంటాం మనం. ది హార్ట్ విల్ ఆల్వేస్ సే ఇండియా ఫర్ షూర్. ఐపీఎల్లో ఒక టీం అని చెప్పడం కష్టం, బికాస్ వాట్ ఐ థింక్ ఇస్ ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళడం ప్రిడిక్ట్ చేయడం కొంచెం ఈజియర్ ఏమో ఫామ్ చూసుకొని. బట్ ఇంకా దాని తర్వాత ప్లే ఆఫ్స్లో ఒక్కరోజు మంచి రోజు ఉండాలి, ఆర్ 1 బ్యాడ్ డే యూర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, 2 గుడ్ డేస్ యూ విన్ ద వరల్డ్, యూ విన్ ది టైటిల్. సో అది చెప్పడం కొంచెం కష్టం. ఈ 4 చూసిన తర్వాత ఇంకా. కానీ కొన్ని ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ఒక రాంగ్ డెసిషన్ అని చెప్పి, నో బాల్ దాన్ని కరెక్ట్ ఫెయిర్ డెలివరీ అని చెప్పి ఇచ్చారని చెప్పి, ఏదో 4 వెళ్ళిన దానికి 6 అని, 6 వెళ్ళిన దానికి 4 ఇచ్చారని చెప్పి, ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాలనిపిస్తుంది మీకు ఆ టైంలో? మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆ 6-4 అది ఎవరూ చూడలేదు, టు బి ఆనెస్ట్. అది వచ్చి వెళ్ళిపోయింది. తర్వాత రీప్లేస్లో బోల్డ్ మంది ఇనిషియల్గా పంపించింది ఏంటంటే అంటే అది చూడ్డానికి బౌండరీ దాటినట్టుగా అనిపించింది, బట్ వేరే యాంగిల్లో చూపించినప్పుడు క్లియర్గా అర్థమైంది అది 1 బౌన్స్ 4 అని. సో థర్డ్ అంపైర్స్ ఈ ఐపీఎల్లో చేస్తుంది ఏమిట్రా అంటే స్మార్ట్ రివ్యూస్ అని తీసుకుంటున్నారు, త్వరగా డెసిషన్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఎక్కువ మల్టిపుల్ యాంగిల్స్ తీసుకోకుండా వాళ్ళు ఒకవేళ కన్విన్స్డ్ అయితే ఇచ్చేస్తున్నారు డెసిషన్ తక్కువని, రైట్. దాంట్లో భాగంగా ఐ థింక్ రీప్లేస్ కూడా ఎక్కువ చూడలేదు, 4 ఇచ్చారు. అది 4, 6 కాదు నా ఉద్దేశంలో చూసే తర్వాత.
విరాట్ కోహ్లీది చాలా చాలా డిబేట్ వచ్చేసింది దీని మీద. ప్రపంచం రెండుగా చీలిపోయింది. నేను కూడా యాక్చువల్లీ నాట్ అవుట్ సైడే ఉన్నా. రీజన్ దానికి నా రీల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, సేయింగ్ దట్ టెక్నాలజీ ఎంతవరకు యాక్యురేట్ అని. అది టెక్నాలజీ ప్రిడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ బాల్ అంత డిప్ అయిందని టెక్నాలజీ చెప్తోంది. నా కౌంటర్ పాయింట్ ఏంటంటే ఎలా తెలుస్తుంది అంత డిప్ అవుతుందని, 100% యాక్యురసీ ఎలా చెప్తున్నావు అని. ఎల్బిడబ్ల్యూలో కూడా ఎంపైర్ స్కోర్ అన్న కాన్సెప్ట్ ఉంది కదా, దానికి కూడా ప్రిడిక్షన్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. దీనికి కూడా ప్రిడిక్షన్ ఎలిమెంటే. ఆ బ్యాట్ తగిలిన తర్వాత పాపింగ్ క్రీజ్ వరకు బాల్ని ప్రిడిక్ట్ చేయాలి. అది 100% యాక్యురేటా కాదన్నది నా క్వశ్చన్. సో నాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు క్రికెట్లో ఉన్న రూల్ ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్మెన్కి ఇస్తారు. కానీ ఇక్కడ ఈ టెక్నాలజీ వాడి ప్రతి బ్యాటర్ని మెజర్ చేస్తున్నారు కాబట్టి వేస్ట్ వరకు హైట్ ఇది, తర్వాత బాల్ ఈ లెవెల్లో ఉంది, ఇది అది నమ్ముతున్నాం సీజన్ మొత్తం ఇదే అంటే అందరికీ అదే వాడితే ఇక రూల్ అందరికీ ఒకటే కాబట్టి ఒప్పేసుకోవాలి. సో మీరు కామెంటేటర్గా చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, జనరల్గా మీరు ఇచ్చే విధానం వేరు. కామెంటరీ చేస్తున్నప్పుడు నేను ఫ్యాన్ కాదు, అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్యాన్. నా వ్యూస్ అది నా పర్సనల్. నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పేది నా పర్సనల్ వ్యూస్, యూట్యూబ్ నా ఛానల్లో చెప్పేది నా పర్సనల్ వ్యూస్. అక్కడ ఎవరు నాకేం చెప్పట్లా ఇలా చెప్పమని. కామెంటరీలో 100% నాది కాదు, వాయిస్ నాదే, బట్ ఆ నెరేటివ్ మొత్తం అంతా కామెంటేటర్ చేతిలో ఉండదు. సో అక్కడ మేము చెప్పేది కనిపించేది అవి వినిపించేది నేనే కాబట్టి డైరెక్ట్గా కాంప్లిమెంట్ అయినా కమెంట్ అయినా నాకే వస్తుందని నాకు అర్థమవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్, బట్ అది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే కాదు. అండ్ నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు, పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఇది స్టాండర్డ్ అనుకోండి, తప్పదు. ఐఎమ్ షూర్ యూ ఆల్సో ఫేసెస్ అ లాట్. నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. తిడతారు మామూలుగా కాదు, అది స్టాండర్డ్. అది ఇప్పుడు పొరపాటున విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అని ఏమైనా అన్నాం అనుకో, మీదెక్కి తాండవం చేస్తారు, రైట్? అదే విరాట్ కోహ్లీ ఆ 75వ సెంచరీకి ఎత్తేస్తారు. ఎత్తిన వాళ్ళే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక అలవాటు ఏంటంటే అంటే ఐదర్ ఫుల్ ఎత్తేస్తారు లేదా కంప్లీట్గా తొక్కి పారేస్తారు. ఆ ఎక్స్ట్రీమ్స్ మనకి బ్యాలెన్స్ ఉండదు. ఐ థింక్ యాజ్ ఎ కల్చర్ మనకి బ్యాలెన్స్ లేదు. అయితే పీక్స్ లో ఎలివేషన్ లేదా పీక్స్ లో కింద పడి తొక్కేయడం, ఇది స్టాండర్డ్. ఈ స్ట్రైక్ రేట్ గురించి కూడా రీసెంట్ గా తెగ చర్చలు జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ కోసం కూడా వరల్డ్ కప్ కోసం ఆడుతున్న టీం కోసం కాదు, ఎక్కువ బాల్స్ అని వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక టాపిక్ నడుస్తుంది. సెంచరీ చేసినా కూడా 71 బాల్స్. ఆ స్ట్రైక్ రేట్ ఎప్పుడు కూడా క్వశ్చన్ గా మారుతుంటుంది ఆడుతున్నప్పుడు. దే కీప్ బ్రింగింగ్ దట్ అప్. దాని మీద ఐ థింక్ మ్యాచ్ బట్టి మారుతూ ఉంటుంది అది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ SRH RCB మ్యాచ్లో తను పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడాడు. స్ట్రైక్ రేట్ 180 వరకు ఉండింది, 178 180. నీ కామెంటరీ అప్పుడు చేసినప్పుడు కూడా అన్నా, ఎవరైతే స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారో సో స్ట్రైక్ రేట్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎందుకు ప్లేయర్ కావాలో అని. పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్లో అయిపోయాడు మనిషి, 120 వచ్చింది. అవుట్ అయ్యేసరికి 118 118 120. ఎవరికి అర్థం కాలే. అంటే అక్కడ రజత్ పటిదార్ కొడుతున్నాడు కాబట్టి స్ట్రైక్ అతనికి ఇచ్చేసాడు సింగిల్ తీసుకొని, బట్ అక్కడ తన మొమెంటం పోయి తను స్లో అయిపోయాడు. ఇప్పుడున్న T20 ఫార్మాట్లో వరల్డ్ వైడ్ చూస్తే కనుక ఎవరు నెమ్మదిగా ఆడట్లే. అంటే 120 తక్కువ అని కాదు, కరెంట్ T20 లెవెల్స్లో 120 సరిపోదు. యూజువల్గా తన కెరీర్ మొత్తం 140 ఉంది, అది చాలు. తను 140లో ఆడుతూ చుట్టుపక్కల అందరూ 180లో ఆడితే కావాల్సిన స్కోర్ వచ్చేస్తుంది. కానీ మిగతా వాళ్ళు ఆ లెవెల్లో ఆడకుండా తను 120కి వచ్చేస్తే మనకు కావాల్సిన స్కోర్ రాదు. దట్ ఈస్ వేర్ పీపుల్ కీప్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ తన ఏదో సెల్ఫిష్, తన రికార్డ్స్ కోసం ఆడతాడు అన్నది కొంచెం మెచ్యూరిటీ లేని వాళ్ళు చెప్పే విషయాలే. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఓన్లీ కమెంటరీ అన్నా లేకపోతే ఇక్కడ నుంచి ఇంకెక్కడన్నా? ఎక్కడ అంటే ఏమో నాకు తెలియదు. లేదంటే ఇంకెక్కడ సినిమాలకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? కామెంటరీ చేస్తాను ఇప్పుడు అనుకోలేదు. అది వచ్చిన అవకాశం ఐ సెడ్ yes to it. వేరే ఛాన్సెస్ ఏమన్నా వస్తే, అండ్ నాకు ఐఎమ్ నాట్ యాక్టివ్లీ ట్రయింగ్ ఫర్ ఎనీథింగ్, బట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఐ డెఫినెట్లీ కన్సిడర్. కొత్తవి చేయడం నాకు ఎలాగో ఇష్టం, కొత్త విషయాలు ట్రై చేస్తుంటే ఒకటే చేస్తూ నేను బోర్ అయిపోతా, త్వరగా బోర్ కొట్టేస్తుంది నాకు. సో కొత్త ఆపర్చునిటీ ఏ ఫీల్డ్లో ఎక్కడ వచ్చినా కూడా ఐల్ బి ఓపెన్ టు ఇట్. బట్ ఇట్స్ నాట్ లైక్ నాకు ఏదో రెడీగా ఉన్నారు నా కోసం జనాలు, అలాంటిది లేదు. కానీ బట్ ఆపర్చునిటీ వస్తే అప్పుడు సే నో టు ఇట్. సో ఐటీ మానేసి ఫీల్డ్, ఐటీ కష్టంగా ఉందా, కమెంటరీ కష్టంగా ఉందా? దాని కష్టం దాని, దీని కష్టం దీనిదే. దాని ప్రోస్ దానికి ఉంటే దీని ప్రోస్ దీనికి ఉంటే ఐ థింక్ ఇట్స్ ద సేమ్. బట్ ఇదేమిట్రా అంటే ఇష్టమైన పని కాబట్టి కష్టంగా అనిపించదు. స్పోర్ట్ చిన్నప్పటి నుంచి చూసింది ఆడింది కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ప్రతి మ్యాచ్ చూస్తూ ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ దానికి డబ్బులు ఇస్తారంటే ఇది యాక్చువల్లీ ఒక కళలా ఉంటుంది. ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. అది కమెంటరీ ఓకే అవగానే ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయిపోయారు అక్కడ నుంచి, కొన్ని రోజులు అటు ఇటు మేనేజ్ చేసుకుంటారు. ఆ 2018లో మేనేజ్ చేయాల్సి వచ్చింది. బికాజ్ అది అక్కడ జాబ్ చేస్తూ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని 4 weeks లీవ్ తీసుకొని 2 weeks లీవ్ తీసుకొని కామెంటరీ చేశాను. 2019లో వాళ్ళు ఇంకా ఎక్కువ రోజు ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ రోజులు కావాలన్నారు. అది కుదిరేది కాదు ఇంకా. సో ఇంకా అక్కడ వాళ్ళతో మాట్లాడేసుకున్నప్పుడు ఇగో ఇలా ఛాన్స్ వస్తుంది అంటే వాళ్ళే ఒప్పుకున్నారు దట్ ఈ ఛాన్స్ మళ్ళీ రాదు కదా, నువ్వు కావాలంటే ఎప్పుడైనా వెనక్కి వచ్చి ఐటీ జాబ్ చేయొచ్చు, ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి, బట్ ఇది చాలా తక్కువ
రాదు, చాలా రేర్గా వచ్చే ఛాన్స్. సో తీసుకో, ఏమన్నా అయితే మేము ఉన్నాళ్ళే చూసుకుంటా అని కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు. సో ఆ భరోసా వాళ్ళు ఇచ్చారు. సో ధైర్యంగా వెళ్ళిపోయారు. ఎస్. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్తావు బ్రో? కమెంటరీలో చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకి, ఇన్స్టాలో పెట్టిన వీడియోస్ కింద నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి, వాళ్ళందరికీ ఏం చెప్తావు బ్రో? ఇంత సపోర్ట్ చేసి కౌశిక్ అనగానే నిన్న ఉప్పల్లో కూడా అరుస్తున్నారు కదా బ్రో. అంటే వన్ థింగ్ ఇస్ ఐ అండర్స్టాండ్ ధనుష్ దట్ కాంప్లిమెంట్ చేసేవాళ్ళు ఉంటారు, కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. నేను చేసే పని పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి ఇందాక అన్నట్టుగా రెండు ఉంటాయి. నాకు ఇది మాత్రమే కావాలి, అది వద్దు అని చెప్పడానికి లేదు. సో ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ఐ హ్యావ్ టు జస్ట్ లెర్న్ ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో అంతే. బట్ నేను జనాలకి జనరల్గా చెప్పేది ఏంటంటే, అంటే ఈ ట్రోలింగ్ ఏదైతే చేస్తారో అది నాకనే కాదు, ఎవరికి కూడా చేయకూడదు అనుకుంటా. ఊరికే మీకు ఒక పర్టిక్యులర్ హీరోనో, క్రికెటరో, ఇంకెవరో ఇష్టం కాబట్టి పొలిటికల్ పార్టీనో పక్క వాళ్ళని నోటుకు వచ్చిన బూతులు వాడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ లివింగ్ ఇన్ నార్మల్ సొసైటీ, నార్మల్గా కూడా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ నార్మల్గా కూడా చేసుకోవచ్చు. దానికి నేను మీ ఇంట్లో వాళ్ళని తిట్టక్కర్లేదు, మీరు నన్ను మా ఇంట్లో వాళ్ళని తిట్టక్కర్లేదు. నన్ను తిట్టినా సరిపోతుంది, నా పని తిట్టినా సరిపోతుంది. సో ఐ థింక్ ఎవరినైనా కూడా ఇప్పుడు యాంకర్ ధనుష్ తన యాంకరింగ్ గురించి కమెంట్ చేయొచ్చు, కాంప్లిమెంట్ ఇవ్వచ్చు. ధనుష్ గురించి చేయకూడదు. నాకు తెలియదు ధనుష్ ఎవరో, రైట్? కౌశిక్ ది కామెంటేటర్ గురించి కమెంట్లు ఇవ్వండి, కాంప్లిమెంట్లు ఇవ్వండి. కౌశిక్ ఎవడో మీకు తెలియదు. సో పర్సనల్గా ఏదో తిట్టుకుంటూ పోతా అంటే అది వాళ్ళు, ఐ అండర్స్టాండ్ ద మెచ్యూర్ లెవెల్స్ అంతే అని. బట్ అని చెప్పిన వాళ్ళు అది వినరుగా, అది మార్చలేంగా, అందరినీ మార్చే ప్రయాణం చేయలేంగా. మొన్న బెట్టింగ్ గురించి రీల్ చేశా వెరైటీగా. నేను ఏమన్నా, అరే బెట్టింగ్ బంగారు రాజులు మీకోసమేరా, 4 ఆప్షన్లు ఉంటాయిరా, ఈ 4 ఆప్షన్లే ఎనీ మ్యాచ్ టాస్ విన్ను కలిపి 4 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి నాది పెద్ద కాన్వర్జేషన్, నీకే తెలుసా, నువ్వు చెప్పే లాజిక్ తప్పు అనుకుంటావు. ఇంతకీ ఏంటరా అంటే వాడు బెట్టింగ్ చేస్తాడట, నేను బెట్టింగ్ ప్రమోట్ చేయకండి అని చెప్పాను కాబట్టి వాడు నన్ను వేసుకుంటున్నాడు. ఏమని, నీకేం తెలుసు బెట్టింగ్ గురించి, అంత యాక్యురేట్గా చెప్తారంటే వాళ్ళు ఎంత హోంవర్క్ చేస్తుంటారు, ఏదో సొల్లు చెప్తున్నాడు. ఇలా ఉంటుంది. అంత మెసేజ్ పెట్టాడంటే వాడు ఎంత కనెక్ట్ అయ్యాడో దానికి అసలు అనుకున్నావు నువ్వు బాగా. తర్వాత నాకు అర్థమైంది, ఓకే వీడు ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే వాడికి అగేన్స్ట్గా నేను చెప్తాను కాబట్టి కనెక్ట్ అయ్యాడు అని. అలా ఉంటాయి. సో ఫైనల్గా నేను మన తెలుగు హీరోల పేర్లు చెప్తాను. క్రికెట్లో వాళ్ళ రిఫరెన్సెస్ ఎవరున్నారు, ఎవరితో కంపేర్ చేయొచ్చు అనేది చెప్పండి. ఓకే. చిరంజీవి గారు, సచిన్ టెండూల్కర్ ఇస్ ద ఓజీ. రీజన్ సింపుల్గా, షార్ట్ అండ్ స్వీట్. సచిన్ ఎలా అయితే ఫర్ ఎవర్ ఈస్ గోయింగ్ టు బి దట్ ఐకానిక్ మాస్టర్. అంటే ఇప్పుడు సునీల్ గవాస్కర్ది ఒరిజినల్ లిటిల్ మాస్టర్ అంటారు. బట్ సచిన్ టెండూల్కర్కి అట్లీస్ట్ జనరేషన్ దట్ ఆ 90s చూస్తూ క్రికెట్ చూస్తూ పెరిగిన వాళ్ళందరికీ కూడా సచిన్ ఈజ్ గాడ్. అలాగే 90s మూవీస్ అందరికీ కూడా చిరంజీవి గారు ఈజ్ గాడ్. సో సింపుల్, అంతే రెఫరెన్స్, అది ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ గారు, ఓకే, ఆయన కొంచెం ఎక్స్ప్లోజివ్ కాబట్టి విరాట్ కోహ్లీ. ఆ అగ్రెషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన స్పీచెస్లో కానీ మూవీస్లో కానీ ఐ థింక్ ఇట్స్ విరాట్ కోహ్లీ. అల్లు అర్జున్, స్టైలిష్. ఐ థింక్ ఇట్స్ రైట్ నౌ ప్రాబ్లీ శుభ్మన్ గిల్, ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్. ఓకే. తను ఆడే క్రికెట్ గురించి చెప్తున్నాను నేను అల్లు అర్జున్ ఎలా అయితే స్టైలిష్గా పర్ఫామ్ చేస్తారో ఆన్ స్క్రీన్, దాంతో కంపేర్ చేసి చెప్తున్నాను. ఓకే. జూనియర్ ఎన్టీఆర్, ఐ థింక్ దట్స్ రైట్ నౌ ప్రాబ్లీ రోహిత్ శర్మ. బికాజ్ ప్రతి ఫార్మాట్లో కూడా ఆ డైవర్సిటీ ఉంది తన దగ్గర. లైక్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏ రోల్ ఇచ్చినా, ఏ మూవీస్లో ఎలాంటి జానర్లో పెట్టినా కూడా ఫిట్ అయిపోతారు. రోహిత్ శర్మ టెస్ట్లో ఇచ్చినా ఫిట్ అయిపోతాడు, T20లో ఫిట్ అయిపోతాడు, ఓడీలో కూడా ఫిట్ అయిపోతాడు రైట్ నౌ. రామ్ చరణ్, ఐ థింక్ కామ్గా ఉంటాడు రామ్ చరణ్. సో ఐ థింక్ ఇట్ షుడ్ ప్రాబ్లీ బి ధోని. ఆ కామ్నెస్ ఇద్దరిలో కూడా కనిపిస్తుంది. ఈ కమ్స్ అక్రాస్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్గా, కామ్గా, పెద్ద ఎక్కువ హంగామే ఉండదు. వెరీ కంపోజ్డ్ యాటిట్యూడ్, ఒక చిన్న యోగి కైండ్ ఆఫ్ ఫీలింగ్ అది ధోనిలో కూడా ఉంటుంది. వచ్చామా, పని చేసుకున్నామా, వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతారు సింపుల్గా. ఐ థింక్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఇలాగే మిగతా మ్యాచెస్ అన్నీ కూడా మాకు ఇలాగే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండాలి. అండ్ రేపొద్దున T20 వరల్డ్ కప్ కూడా ఖచ్చితంగా చెప్తారు కాబట్టి. అబ్బే నేను చెప్పను అనుకుంటుంది, అది స్టార్ స్పోర్ట్స్లో ఉందిగా, నేను జియో సినిమాలో ఉన్నాగా, వాళ్ళు వేరుగా అట్లీస్ట్ ఛానల్లో ప్రొడక్షన్స్ అని ఇస్తారు కదా, అది పర్సనల్గా చూసుకుందాంగా. ఇట్లాగే రిమైనింగ్ మ్యాచెస్ అన్ని మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఇట్లాగే ఇన్స్టాలో చాలా ఫాలో అవుతున్నాం మిమ్మల్ని, రీల్స్ అవంతా చూసుకుంటూ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. మేము ఏదైతే అనుకుంటున్నామో సేమ్ అది మీ మాటల త్రూ బయటకు వస్తున్నాయి. అండ్ అది చెప్పడానికి కూడా కొంచెం ధైర్యం ఉండాలి యాక్చువల్లీ. అంటే అదే ఫీల్డ్లో చేస్తా, అదే ఫీల్డ్ గురించి మాట్లాడాలి. కొంచెం అటు ఆ ట్రోలింగ్కి, ఆ సర్కాజంకి ఒక లైన్లో మీరు మెయింటైన్ చేస్తూ ఉన్న విధానం నచ్చింది. ఇలాగే ఎంటర్టైన్ చేస్తుండండి. ఇంకా లైఫ్లో మంచి మంచి సినిమాలు కూడా చేయాలి, కామెడీ వీడియోస్ కూడా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్, ఇట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ.